నమస్కారం. అనంతమైన ఈ సృష్టిలో వెలుగును ప్రసాదించే ఆదిత్యుని సాక్షిగా భారతీయ ఆధ్యాత్మిక ధారలోని ఒక అద్భుత సత్యాన్ని మీకు వివరించబోతున్నాను. ఈ కథనం కేవలం వినోదం కోసం కాదు, మీ జీవిత గమనాన్ని మార్చగల ఒక దివ్య రహస్యం. నిజమైన జ్ఞానాన్ని పొందాలన్నా, 7 తరాల దారిద్ర్యాన్ని పోగొట్టుకోవాలన్నా ఎంతో నిగ్రహం, ఓపిక అవసరం. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో అంత దూరం నడవలేము అనుకునేవారు, కేవలం బాహ్య ఆడంబరాల కోసం వెతుకులాడేవారు ఇప్పుడే ఈ ప్రయాణాన్ని ఆపివేయవచ్చు. ఎందుకంటే దైవానుగ్రహం అనేది నిలకడ లేని మనసులకు లభించేది కాదు. సంపూర్ణ విశ్వాసంతో చివరి వరకు వినే శక్తి ఉన్న వారికి మాత్రమే ఆ సూర్య భగవానుడి అనుగ్రహం సిద్ధిస్తుంది. ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక లోటు ఉంటుంది. కొందరికి ఐశ్వర్యమున్నా ఆరోగ్యముండదు, మరికొందరికి అంతా ఉన్నా మనశ్శాంతి ఉండదు. వీటన్నిటికీ మూల కారణం మన కర్మఫలం. అయితే ఆ కర్మల నుండి విముక్తి పొంది అఖండమైన పుణ్యాన్ని సంపాదించుకోవడానికి ప్రకృతి మనకు కొన్ని విశిష్టమైన రోజులను ప్రసాదించింది. అటువంటి రోజులలో అత్యంత పవిత్రమైనది మకర సంక్రాంతి. సూర్యుడు తన దిశను మార్చుకుని ఉత్తరాయణ పుణ్యకాలంలోకి అడుగుపెట్టే ఈ సమయం దేవతలకు పగటి కాలం. ఈ సమయంలో మనం చేసే అతి చిన్న దానం కూడా కోటి రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. మకర సంక్రాంతి రోజున సూర్యుడికి ఒక ప్రత్యేకమైన ధాన్యాన్ని సమర్పించడం వెనుక ఉన్న రహస్యమేమిటి? ఆ ధాన్యంతో 7 తరాల ఆస్తిని సంపాదించినంత పుణ్యం ఎలా లభిస్తుంది? ఈ విషయాలను తెలుసుకోవాలంటే మనం ఒకానొక పురాతన గాథలోకి వెళ్ళాలి. అది కేవలం కథ కాదు, మన పూర్వీకులు అనుసరించి తరించిన ఒక దివ్య మార్గం. పూర్వం ఒకానొక రాజ్యవంశంలో జరిగిన ఈ ఉదంతం వింటే మీకు ఆ సూర్యనారాయణుడి శక్తి ఏమిటో అర్థమవుతుంది. హిమవత్పర్వతాల పాదాల చెంత ఒకప్పుడు ధర్మసేనుడు అనే రాజు ఉండేవాడు. ఆయన తన ప్రజలను కన్నబిడ్డల వలె చూసుకునేవాడు. కాని ఆయన మనసులో ఒక తీరని వేదన ఉండేది. ఆయన వంశంలో పుట్టినవారు ఎవరు కూడా 30 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత కంటి చూపును నిలుపుకోలేకపోయేవారు. తరతరాలుగా వస్తున్న ఈ శాపం కారణంగా ఆ వంశస్థులు అందరూ మధ్య వయసులోనే అంధులై రాజపాలన చేయలేక ఇబ్బందులు పడేవారు. తన తర్వాత తన కుమారుడు కూడా అదే దుస్థితికి లోనవుతాడన్న భయం రాజును వెంటాడుతూ ఉండేది. తన వంశాన్ని వేధిస్తున్న ఈ కష్టానికి పరిష్కారం కోసం ఆయన ఎందరో పండితులను, వైద్యులను సంప్రదించాడు. కాని ఎవరూ సరైన పరిష్కారం చూపలేకపోయారు. చివరికి ఒకనాడు ఆ రాజ్యానికి ఒక సిద్ధుడు విచ్చేశాడు. ఆ సిద్ధుడు సూర్య ఉపాసనలో ఆరితేరిన మహానుభావుడు. రాజు తన బాధను ఆ సిద్ధుడికి విన్నవించుకున్నాడు. అప్పుడు ఆ సిద్ధుడు చిరునవ్వు నవ్వి, రాజా, ఇది శారీరక వ్యాధి కాదు, ఇది మీ పూర్వీకులు తెలియక చేసిన ఒక దోషం వల్ల వచ్చిన కర్మఫలం. వెలుగునిచ్చే సూర్యుడిని విస్మరించి చీకటి మార్గంలో నడిచినప్పుడు ఇటువంటి శాపాలు సంభవిస్తాయి అని చెప్పాడు. మకర సంక్రాంతి పండుగ రాబోతోంది. ఆ రోజున సూర్య భగవానుడు తన తేజస్సును భూమి మీద అత్యంత ప్రభావవంతంగా ప్రసరింపజేస్తాడు. ఆ సమయంలో సూర్యుడికి అత్యంత ప్రీతిపాత్రమైన ధాన్యాన్ని సమర్పించి ఆశీస్సులు పొందితే నీ వంశమీద ఉన్న చీకటి తొలగిపోతుందని సిద్ధుడు రహస్యంగా ఉపదేశించాడు. రాజు ఎంతో ఆశగా ఆ ధాన్యమేమిటి, దాన్ని ఎలా సమర్పించాలి అని అడిగాడు. అప్పుడు ఆ సిద్ధుడు వివరించిన విధానం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఒక అద్భుత ప్రక్రియ. కేవలం ధాన్యం ఇవ్వడం మాత్రమే కాదు, దానికి నువ్వులు మరియు బెల్లం కలిపి సమర్పించడంలో ఒక విశిష్టమైన అర్థం ఉంది. నువ్వులు శని దోషాన్ని హరిస్తాయి, బెల్లం సూర్యుడి అనుగ్రహాన్ని కలిగిస్తుంది. ఆ రెండింటి కలయికతో ధాన్యాన్ని సమర్పించినప్పుడు అది పితృదేవతల ఆశీస్సులను కూడా మనకు అందిస్తుంది. సూర్యుడు పితృకారకుడు, అంటే తండ్రి మరియు పూర్వీకులకు సంబంధించిన గ్రహం. సంక్రాంతి రోజున చేసే ఈ చిన్న ప్రక్రియ వల్ల 7 తరాల పుణ్యఫలం మన ఖాతాలో చేరుతుంది. ఆ రాజు ఆ సిద్ధుడు చెప్పిన విధంగానే గంగానది తీరంలో మకర సంక్రాంతి పర్వదినాన స్నానమాచరించి సూర్యుడి ఎదుట నిలబడ్డాడు. చేతులు జోడించి తన పూర్వీకుల తప్పులను క్షమించమని వేడుకున్నాడు. పట్టు వస్త్రంలో పవిత్రమైన ధాన్యాన్ని, నల్ల నువ్వులను, స్వచ్ఛమైన బెల్లాన్ని కలిపి సూర్యగాయత్రి మంత్రాన్ని పదిస్తూ దానధర్మాలు చేశాడు. ఆ మరుసటి క్షణం నుండి ఆయన వంశంలో ఆశ్చర్యకరమైన మార్పులు సంభవించాయి. ఆ వంశంలోని పిల్లలకు కంటి వ్యాధులు తొలగిపోవడమే కాకుండా రాజ్యానికి పూర్వ వైభవం సిద్ధిస్తుంది. మనం కూడా ఈ రోజుల్లో ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నాం. ఉద్యోగమున్నా డబ్బు నిలవదు, ఆరోగ్యమున్నా ప్రశాంతత ఉండదు.
ఇవన్నీ పితృదోషాల వల్ల లేదా సూర్యగ్రహ దోషాల వల్ల కలిగే ఇబ్బందులే. సంక్రాంతి అనేది కేవలం పిండి వంటలు తిని పండుగ చేసుకోవడం కాదు. అది ఆత్మ ప్రక్షాళన చేసుకునే సమయం. ఆ సూర్య భగవానుడి వెలుగులో మనలోని అజ్ఞానాన్ని, దారిద్ర్యాన్ని కాల్చివేయాలి. సూర్యుడికి ఈ ధాన్యాన్ని ఎలా సమర్పించాలి, ఏ సమయం అత్యంత శ్రేష్టమైనది, ఇంట్లోనే ఉండి మనం ఎలా ఆ పుణ్యాన్ని సంపాదించుకోవచ్చు అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. సంక్రాంతి రోజు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. ఆ రోజు మనం చేసే ప్రతి పనికి ఒక పరమార్థం ఉండాలి. నీటిలో కొద్దిగా నల్ల నువ్వులు వేసుకుని స్నానం చేయడం వల్ల గంగా స్నానం చేసినంత ఫలితం దక్కుతుంది. స్నానం ముగించిన తర్వాత రాగపాత్రలో నీరు తీసుకుని అందులో కుంకుమ, ఎర్రటి పువ్వులు, కొన్ని నువ్వులు వేసి సూర్యుడికి అరయం వదలాలి. అప్పుడు మన కళ్లకు ఆ సూర్యకిరణాలు తగిలేలా చూస్తూ సూర్య నమస్కారం చేయాలి. సూర్య నమస్కారం అంటే కేవలం వ్యాయామం కాదు, అది ఒక దివ్యమైన యోగం. అరయం వదిలిన తర్వాత సిద్ధుడు చెప్పినట్లుగా ధాన్యాన్ని సిద్ధం చేసుకోవాలి. గోధుమలు సూర్యుడికి అత్యంత ప్రీతికరమైన ధాన్యం. సూర్యుడు రాజసగుణం గలవాడు, పరాక్రమానికి ప్రతీక. అందుకే గోధుమలను సంక్రాంతి రోజున వినియోగించడం విశేషం. గోధుమలను శుభ్రం చేసి అందులో సమానంగా నువ్వులు, తగినంత బెల్లం కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక కొత్త మట్టి పాత్రలో గాని లేదా ఇత్తడి పాత్రలో గాని ఉంచి సూర్య భగవానుడి పటం ముందు ఉంచాలి. ఆ ధాన్యపు రాశిని చూస్తూ మీ మనసులోని కోరికను, మీ వంశక్షేమాన్ని కోరుకోవాలి. జీవితంలో మనం చేసే పాపాలు ఎన్ని ఉన్నా సూర్య భగవానుడి చూపు మనమీద పడితే అవన్నీ భస్మమైపోతాయి. అందుకే ఆయనను కర్మసాక్షి అంటారు. మన ప్రతి పనిని ఆయన గమనిస్తూనే ఉంటాడు. సంక్రాంతి రోజున ఈ ధాన్య సమర్పణ చేయడం ద్వారా మీరు కేవలం ధాన్యాన్ని ఇవ్వడం లేదు, మీ అహంకారాన్ని, మీ కర్మలను ఆ దైవానికి అప్పగిస్తున్నారు. ఆ రాజు ధర్మసేనుడు ఆ రోజు అలా చేయడం వల్లే ఆయన 7 తరాల వారు సుఖసంతోషాలతో జీవించగలిగారు. మరి ఆ ప్రక్రియలో ఉన్న మరిన్ని నిగూఢ అర్థాలు, ఆ ధాన్యాన్ని ఎవరికి దానం చేయాలి అనే విషయాలు ఇంకా లోతుగా పరిశీలిద్దాం. ఈ సృష్టిలో ప్రతి వస్తువుకు ఒక శక్తి ఉంటుంది. ధాన్యం అనేది లక్ష్మీ స్వరూపం, సూర్యుడు నారాయణ స్వరూపం. ఆ రెండిటినీ కలిపి అర్చించినప్పుడు అది విష్ణులోకాన్ని ప్రసాదిస్తుంది. ధర్మసేనుడి కథలో మనం గమనిస్తే ఆయన కేవలం తన కోసం కోరుకోలేదు, తన వంశం మొత్తం బాగుండాలని కోరుకున్నాడు. అందుకే ఆయనకు 7 తరాల పుణ్యం లభించింది. మనం కూడా మన ఒక్కరి కోసమే కాకుండా మన పితృదేవతల తృప్తి కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం ఈ పూజను నిర్వహించాలి. ఆ సూర్య తేజస్సు మన ఇంట్లోని ప్రతి మూలను తాకినప్పుడు దరిద్ర లక్ష్మి ఆ ఇల్లు వదిలి వెళ్లిపోతుంది. ఆదిత్యుని అమృత కిరణాలు మన ఆత్మలను తాకుతున్న ఈ వేళ గంభీరమైన ఆధ్యాత్మిక సత్యాలను తెలుసుకోవడానికి సిద్ధమవుతున్న మీ అందరికీ స్వాగతం. ఈ ప్రయాణం కేవలం మాటల కూర్పు కాదు, ఇది మీ లోపల నిద్రాణమై ఉన్న దైవత్వాన్ని మేల్కొలిపే ప్రయత్నం. ఆధ్యాత్మిక సాధనలో అడుగుపెట్టిన వారు గుర్తుంచుకోవలసిన ముఖ్య విషయమేమిటంటే సత్యం ఎప్పుడూ లోతుగా ఉంటుంది. పైపైన ఈదులాడే వారికి ముత్యాలు దొరకవు, సముద్ర గర్భంలోకి మునిగిన వారికే అవి లభిస్తాయి. కాబట్టి సగం విన్నాము కదా అని సరిపెట్టుకునేవారు, అనవసరమైన తొందర ఉన్నవారు ఇక్కడే ఆగపోవచ్చు. ధీరత్వంతో, నిశ్చలమైన మనస్సుతో వినేవారికి మాత్రమే ఆ సూర్య భగవానుడు తన తేజస్సుతో మార్గాన్ని చూపిస్తాడు. మనం మునుపటి ఘట్టంలో ధర్మసేనుడు అనే రాజు తన వంశశాపాన్ని పోగొట్టుకోవడానికి సిద్ధుడిని ఆశ్రయించడం చూశాము. ఆ సిద్ధుడు కేవలం ఒక మంత్రమో, తంత్రమో చెప్పలేదు. ఆయన ప్రకృతిలోని ఒక రహస్యాన్ని రాజుకు ఉపదేశించాడు. సూర్యుడు ఈ భూమికి కంటికి కనిపించే దైవం. సూర్యుడు లేనిదే సృష్టి లేదు, జీవం లేదు. మన శరీరంలోని ప్రాణశక్తికి కూడా ఆ సూర్యుడే మూలం. అటువంటి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సమయం అంటే సంక్రాంతి రోజున మనం చేసే దానధర్మాలు మన జన్మ జన్మల పాపాలను ప్రక్షాళన చేస్తాయి. ఆ సిద్ధుడు చెప్పిన ఆ దివ్యమైన ధాన్యం గోధుమలు. ఎందుకు గోధుమలనే ఎంచుకోవాలి అంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యగ్రహానికి గోధుమలు ఇష్టమైన ధాన్యం. ధర్మసేన మహారాజు తన పరివారంతో కలిసి ఆ పవిత్రమైన ఉషఃకాలంలో నదీ తీరానికి చేరుకున్నాడు. ఆకాశం ఇంకా చీకటిగానే ఉంది, కాని తూర్పున మెల్లగా వెలుగు రేఖలు ఉదయిస్తున్నాయి. రాజు తన చేతులతో స్వయంగా గోధుమలను ఒక పవిత్రమైన పాత్రలో పోశాడు. ఆ ధాన్యం బంగారు రంగులో మెరుస్తూ సూర్యకాంతి కోసం ఎదురుచూస్తున్నట్లుగా ఉన్నాయి.
సిద్ధుడు చెప్పిన విధంగా రాజు ఆ గోధుమలలో నల్ల నువ్వులను కలిపాడు. ఆధ్యాత్మిక అర్థంలో నల్ల నువ్వులు అనేవి మనలోని అశుద్ధానికి, అజ్ఞానానికి మరియు మన పూర్వీకుల నుండి మనకు సంక్రమించిన కర్మలకి సంకేతం. ఆ నువ్వులను గోధుమలలో కలిపినప్పుడు అది మన కర్మలను ఆ సూర్య తేజస్సులో కలిపి వేయడమే. ఇక బెల్లం విషయానికి వస్తే, బెల్లం అంటే మధురమైన ఫలితం. మన కర్మలు దైవానుగ్రహంతో కరిగిపోయిన తర్వాత మిగిలేది ఆ భగవంతుని మధురమైన ఆశీర్వాదం. ఈ మూడింటి కలయికతో తయారు చేసిన ఆ ధాన్యపు రాశిని సూర్యుడికి అభిముఖంగా ఉంచాడు రాజు. ఆ సమయంలో ఆయన మనస్సులో ఎటువంటి గర్వం లేదు, తాను ఒక రాజును అనే అహంకారం లేదు. ఒక సామాన్య భక్తునిలా, తన వంశాన్ని పీడిస్తున్న చీకటి నుండి విముక్తి కోరుకుంటున్న ఒక ఆర్తునిలా ఆయన ప్రార్థించాడు. ఆ ప్రార్థనలో ఎంతటి శక్తి ఉందంటే, అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు ఎర్రటి కిరణాలతో ఆ ధాన్యాన్ని తాకాడు. ఆ దృశ్యం చూసిన వారందరికీ అది ఒక అద్భుతంలా అనిపించింది. సూర్యకిరణాలు ఆ ధాన్యంపై పడినప్పుడు ఆ ధాన్యం ఒక దివ్యమైన శక్తిని పుంజుకుంటుంది. ఆధ్యాత్మిక శాస్త్రం ప్రకారం మకర సంక్రాంతి రోజున సూర్యకిరణాలు భూమి మీద ఉండే నీటిని, ధాన్యాన్ని మరియు మనుషుల ప్రాణశక్తిని ప్రభావితం చేస్తాయి. అందుకే ఆ రోజు చేసే దానం అంతటి మహిమ గలది. ధర్మసేనుడు ఆ ధాన్యాన్ని పట్టుకుని, ఓ సూర్యదేవా, ఈ సృష్టికి మూలాధారమైన వాడా, నా వంశంలో నెలకొన్న ఈ చీకటిని నీ వెలుగుతో పారద్రోలు. నా పూర్వీకులు చేసిన ఏవైనా తప్పులు ఉంటే వారిని క్షమించి మాకు శుభం కలిగించు అని ఆర్తితో వేడుకున్నాడు. ఆ సమయంలో రాజు కళ్ల వెంట నీరు కారింది. ఆ కన్నీటి బిందువులు ఆ ధాన్యపు రాశిపై పడటం, సూర్యకిరణాలు వాటిని తాకడం ఒక వింతైన కాంతిని పుట్టించాయి. ఈ ప్రక్రియ అంతా చూస్తున్న ప్రజలకు ఒక విషయం అర్థమైంది. భక్తి అంటే కేవలం పూజలు చేయడం కాదు, మనసును దైవానికి అంకితం చేయడం. ఆ సిద్ధుడు రాజుకు ఒక రహస్యం చెప్పాడు. రాజా, ఈ ధాన్యాన్ని నువ్వు కేవలం ఒక పూజగా ఉంచుకోకూడదు. ఈ పవిత్రమైన మిశ్రమాన్ని నువ్వు ఎవరికైతే దానం చేస్తావో వారి మనసులోని సంతోషమే నీకు శ్రీరామరక్ష అవుతుంది అని. దానం అనేది ఎప్పుడూ అర్హుడికి చేసినప్పుడే దానికి పూర్తి ఫలితం ఉంటుంది. సంక్రాంతి రోజున పేదలకు, ఆకలితో ఉన్నవారికి లేదా జ్ఞాన సంపన్నులైన బ్రాహ్మణులకు ఈ ధాన్యాన్ని సమర్పించడం వల్ల మన పితృదేవతలు తృప్తి చెందుతారు. పితృదేవతలు తృప్తి చెందితే వారి ఆశీస్సులు మన సంతానానికి రక్షణగా నిలుస్తాయి. మన కుటుంబంలో కొందరు పిల్లలు పుట్టుకతోనే అనారోగ్యంతో పుట్టడం లేదా సరిగ్గా పెరగకపోవడం వెనుక ఇటువంటి పితృ దోషాలుంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ధర్మసేనుడి వంశంలో 30 ఏళ్లకే అంధత్వం రావడం కూడా అటువంటి దోషమే. కాని ఆ సూర్యనారాయణుడి కృప కలిగితే ఏ దోషమైనా పటాపంచలు కావాల్సిందే. రాజు తన రాజ్యంలో ఉన్న నిరుపేదలను, వృద్ధులను పిలిపించి వారికి ఆ గోధుమలను, నువ్వులను మరియు బెల్లాన్ని దానం చేశాడు. ఒక్కొక్కరికి ఆ ధాన్యం అందిస్తున్నప్పుడు రాజుకు తనలో ఏదో బరువు తగ్గుతున్నట్లు అనిపించింది. అది ఆయన అహంకారం కాదు, ఆయన భుజాల మీద ఉన్న కర్మభారం. ప్రతి మనిషి తన జీవితంలో 7 తరాల వరకు పుణ్యాన్ని సంపాదించుకోవాలని కోరుకుంటాడు. కాని ఆ పుణ్యం ఎలా వస్తుంది? కేవలం ఆస్తిపాస్తులు ఇవ్వడం వల్ల పుణ్యం రాదు. మన బిడ్డలకు ధర్మాన్ని, సంస్కారాన్ని మరియు దైవభక్తిని అందివ్వడం వల్ల వస్తుంది. ఈ సంక్రాంతి రోజున చేసే ఈ చిన్న దానం ద్వారా మీరు మీ రాబోయే 7 తరాల వారికి ఒక గొప్ప ఆధ్యాత్మిక కవచాన్ని నిర్మిస్తున్నారు. ఆ దానం పొందిన వారి ఆకలి తీరినప్పుడు ఆ తృప్తి నుండి వచ్చే దీవెన మీ వంశానికి రక్షణగా మారుతుంది. ఇది గమనించిన రాజు ఆ రోజు నుండి తన రాజ్యంలో ప్రతి ఏటా సంక్రాంతి పండుగను ఒక మహోత్సవంలా నిర్వహించడం ప్రారంభించాడు. కాని ఇక్కడే ఒక వింత జరిగింది. రాజు దానం చేస్తున్నప్పుడు ఒక వృద్ధురాలు ముందుకు వచ్చింది. ఆమె చూడటానికి ఎంతో నిరుపేదలా ఉంది, కాని ఆమె కళ్లలో ఒక వింతైన తేజస్సు ఉంది. ఆమె రాజు వైపు చూసి, రాజా, నువ్వు ఇస్తున్న ఈ ధాన్యం నా ఆకలిని తీరుస్తుంది సరే, కాని నా ఆత్మ ఆకలిని తీర్చే జ్ఞానం నీ దగ్గర ఉందా అని అడిగింది. రాజు ఒక్క క్షణం నిశ్చేష్టుడయ్యాడు. తాను సంపదను ఇవ్వగలను, ఆహారాన్ని ఇవ్వగలను, కాని ఆత్మజ్ఞానాన్ని ఎలా ఇవ్వగలడు? ఆ వృద్ధురాలు మరెవరో కాదు, రాజును పరీక్షించడానికి వచ్చిన ప్రకృతిమాత అని ఆయనకు అప్పుడు తెలియదు. ఆ వృద్ధురాలి ప్రశ్న వెనుక ఉన్న పరమార్థం ఏమిటో రాజు ఆలోచనలో పడ్డాడు. జీవితంలో మనం చేసే ప్రతి పూజ, ప్రతి దానం మనల్ని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లాలి. కేవలం లోకంలో గొప్ప కోసం చేసే దానం ఫలితాన్ని ఇవ్వదు.
రాజు ఆ వృద్ధురాలికి నమస్కరించి, తల్లీ, నేను ఒక సామాన్య మానవుడిని. నా వంశ కష్టాలను తీర్చుకోవడానికి ఈ దానం చేస్తున్నాను. జ్ఞానమిచ్చే శక్తి ఆ సూర్య భగవానుడిదే అని వినయంగా సమాధానం చెప్పాడు. రాజులోని ఆ వినయానికి ఆ వృద్ధురాలు ప్రసన్నురాలైంది. ఆమె ఆయనకు ఒక రహస్య మంత్రాన్ని ఉపదేశించింది. ఆ మంత్రాన్ని పయిస్తూ సంక్రాంతి రోజున ధాన్యం దానం చేస్తే ఆ పుణ్యం అక్షయమవుతుందని చెప్పి మాయమైపోయింది. సూర్యుడు మనకు ఇచ్చే వెలుగు కేవలం కంటికి కనిపించేది మాత్రమే కాదు, అది మన బుద్ధిని కూడా ప్రకాశింపజేస్తుంది. అందుకే మనం ధర్యో యో నః ప్రచోదయాత్ అని గాయత్రి మంత్రంలో కోరుకుంటాం. ధర్మసేనుడు ఆ రోజు పొందిన అనుభూతి వర్ణనాతీతం. ఆయన తన రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ రహస్యాన్ని తెలియజేశాడు. సంక్రాంతి రోజున నువ్వులు, బెల్లం కలిపిన గోధుమలను సూర్యుడికి నివేదించి ఆ తర్వాత దానం చేయడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుందని, ఆయురారోగ్యాలు లభిస్తాయని ప్రజలందరూ నమ్మారు. వారు కూడా రాజును అనుసరించి ఆ పద్ధతినే పాటించడం మొదలుపెట్టారు. ఈ కథ మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. మన సమస్యలకు పరిష్కారం బయట ఎక్కడో లేదు, మన సంప్రదాయాలలోనే ఉంది. ప్రకృతిని ఆరాధించడం, తోటివారికి సహాయం చేయడం, పూర్వీకులను గౌరవించడం ఇవే మనల్ని కాపాడే సూత్రాలు. సంక్రాంతి పండుగ వచ్చే ప్రతిసారి మనం ఈ విషయాన్ని గుర్తు చేసుకోవాలి. కేవలం పతంగులు ఎగురవేయడం, పిండి వంటలు చేసుకోవడం మాత్రమే కాదు, ఆ సూర్యశక్తిని మనలోకి ఆహ్వానించాలి. రాజు చేసిన ఆ దానం వల్ల కలిగిన మార్పులు ఏమిటి? ఆ వృద్ధురాలు చెప్పిన ఆ రహస్య మంత్రం ఏమిటి? ఇవన్నీ ఆలోచిస్తే మనకు ఆధ్యాత్మికత మీద మరింత శ్రద్ధ పెరుగుతుంది. ఆత్మజ్ఞానాన్ని అన్వేషించే పుణ్యమూర్తులకు, సూర్యనారాయణుడి కృపా కటాక్షాలను కోరుకునే భక్తులకు నమస్కారం. ఈ ప్రయాణం సామాన్యమైనది కాదు. మనం ఏ ధర్మాన్ని పాటించాలన్నా మనస్సులో నిశ్చలమైన భక్తి ఉండాలి. ఈ ప్రపంచంలో చాలామంది ఆశతో పూజలు చేస్తారు, కాని ఫలితం రాకపోయేసరికి నిరాశ చెందుతారు. దైవకార్యాల్లో ఫలితం కంటే ముఖ్యం మనలోని సమర్పణ భావం. ఒకవేళ మీరు కూడా కేవలం ఫలితం కోసమే ఈ మాటలు వింటున్నట్లయితే మీకు అసలైన రహస్యం అర్థం కాదు. శ్రద్ధ లేని చోట జ్ఞానం నిలవదు. అందుకే హృదయాన్ని దైవానికి అంకితం చేయగలిగిన వారు మాత్రమే ఈ ప్రయాణాన్ని కొనసాగించండి. నిలకడ లేని మనసుతో వినేవారు ఇక్కడే విశ్రమించవచ్చు. మనం గతంలో చెప్పుకున్నట్లుగా ధర్మసేన మహారాజు ఆ వృద్ధురాలి రూపంలో వచ్చిన ప్రకృతిమాత సందేశంతో ఒక సరికొత్త లోకాన్ని దర్శించాడు. ఆ వృద్ధురాలు చెప్పిన ఆ ప్రశ్న రాజును ఎంతగానో ఆలోచింపజేసింది. కేవలం కడుపు నింపే ఆహారాన్ని ఇవ్వడం దానం అనిపించుకుంటుందా, లేక ఆత్మకు శాంతిని ఇచ్చే మార్గాన్ని చూపడం గొప్పదా? ఈ మథనంలో ఉన్న రాజుకు ఆ సిద్ధుడు తిరిగి కనిపించి ఒక అద్భుతమైన వివరణ ఇచ్చాడు. రాజా, ఈ సృష్టిలో జీవించే ప్రతి ప్రాణికి పంచభూతాల ఆశీస్సులు కావాలి. ఆ పంచభూతాలలో అగ్నితత్వానికి, వెలుగుకు అధిపతి ఆ సూర్య భగవానుడు. ఆయనకు మనం సమర్పించే ఈ ధాన్యం వెనుక 3 ప్రధాన కారణాలు ఉన్నాయి అని ఆ సిద్ధుడు వివరించడం ప్రారంభించాడు. మొదటిది గోధుమలు. గోధుమలు సూర్యుడికి ఇష్టమైన ధాన్యం అని మనకు తెలుసు. కాని ఎందుకు? గోధుమ గింజను గమనిస్తే అది గట్టిగా, దృఢంగా ఉంటుంది. ఇది మనిషిలోని ఆత్మబలానికి ప్రతీక. సూర్యుడు ఆత్మకారకుడు, అంటే మన శరీరంలోని ఆత్మశక్తికి ఆయనే మూలం. మకర సంక్రాంతి రోజున మనం గోధుమలను దానం చేసినప్పుడు మనలోని ఆత్మబలం పెరుగుతుంది. ఆత్మబలం ఉన్న మనిషి ఏ కష్టాన్నైనా ఎదురించగలడు. ధర్మసేనుడి వంశంలో ఉన్న అంధత్వానికి కారణం వారిలోని ఆధ్యాత్మిక దృష్టి లోపించడం. ఆ దృష్టిని తిరిగి పొందాలంటే ఆత్మశక్తిని పెంచుకోవాలి. రెండవది నువ్వులు. నువ్వులు అనేవి కేవలం ఆహార పదార్థం కాదు. ఆధ్యాత్మిక శాస్త్రంలో నువ్వులకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా నల్ల నువ్వులు శని ప్రభావానికి లోనవుతాయి. సూర్యుడు మరియు శని తండ్రి కొడుకులైనప్పటికీ వారి మధ్య వైరముందని పురాణాలు చెబుతాయి. సంక్రాంతి రోజున సూర్యుడు తన కుమారుడైన శని ఇంటికి, మకర రాశికి వెళ్తాడు. అంటే తండ్రి తన కొడుకును కలవడానికి వెళ్తున్న సమయమిది. ఈ సమయంలో మనం నువ్వులను దానం చేస్తే శని దోషాలు తొలగిపోవడమే కాకుండా సూర్యుడి అనుగ్రహం వల్ల మన కర్మలు దగ్ధమైపోతాయి. నువ్వులు మన పాపాలను గ్రహించి వాటిని పుణ్యంగా మారుస్తాయి. మూడవది బెల్లం. బెల్లం అనేది తీపికి, సంతోషానికి సంకేతం. మనం చేసే పూజ లేదా దానం చేదు మనసుతో చేయకూడదు.
ఎంతో మధురమైన భావనతో అందరూ బాగుండాలనే కోరికతో చేయాలి. బెల్లం సూర్యుడికి అత్యంత ప్రియమైన నైవేద్యం. సూర్యుడు లోకానికి వెలుగును ఇచ్చి అందరినీ ఎలా ఆనందపరుస్తాడో మనం కూడా మన దగ్గర ఉన్న సంపదతో ఇతరుల జీవితాల్లో తీపిని నింపాలి. ఈ మూడు కలిసినప్పుడు అది ఒక సంపూర్ణమైన ఆధ్యాత్మిక శక్తిగా మారుతుంది. దీనినే త్రైలోక్య విజయదానం అని కూడా పిలుస్తారు. అంటే మూడు లోకాల్లోనూ విజయాన్ని ఇచ్చే దానం అని అర్థం. ధర్మసేనుడు ఆ సిద్ధుడి మాటల నుండి ప్రేరణ పొంది కేవలం దానమే కాకుండా ఆ దానం చేసే విధానంలో మార్పు తెచ్చాడు. సంక్రాంతి రోజున ఆయన కేవలం ధాన్యం ఇవ్వడం మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరికీ ఆ సూర్యగాయత్రి ప్రాముఖ్యతను వివరించడం మొదలుపెట్టాడు. సూర్యుడు ఉదయించే సమయంలో వచ్చే కిరణాలలో ఓజస్సు అనే శక్తి ఉంటుంది. ఆ శక్తి మన కళ్ల ద్వారా శరీరంలోకి ప్రవేశించినప్పుడు బుద్ధి వికాసం చెందుతుంది. రాజు తన ప్రజలందరినీ నదీ తీరానికి పిలిపించి సామూహికంగా సూర్యారాధన చేయించాడు. ఆ రోజు ఆ రాజ్యమంతా ఒక దివ్యమైన కాంతితో వెలిగిపోయింది. సూర్యుడు కేవలం వెలుగుని ఇచ్చే గ్రహం మాత్రమే కాదు, ఆయన పితృ దేవతలకు మార్గాన్ని చూపే దైవం. మన పూర్వీకులు మరణించిన తర్వాత వారు పితృలోకంలో ఉంటారు. ఉత్తరాయణం ప్రారంభమైనప్పుడు ఆకాశ మార్గం దేవతలకు అనుకూలంగా మారుతుంది. ఈ సమయంలో మనం చేసే తర్పణాలు, దానాలు నేరుగా మన పితృ దేవతలకు అందుతాయి. వారు తృప్తి చెందితే భూమి మీద ఉన్న మనకు అడ్డంకులు తొలగిపోతాయి. వంశపారంపర్యంగా వచ్చే అనారోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులు అన్ని పితృదోషాల వల్లే కలుగుతాయి. ధర్మసేనుడు ఆ పద్ధతిని పాటించిన మరుక్షణమే ఆయన మనసులో ఉన్న భయం పోయింది. ప్రతి మనిషికి 7 తరాల వరకు పుణ్యం కావాలని కోరిక ఉంటుంది. కాని 7 తరాల పుణ్యం అంటే ఏమిటి? మన ముత్తాతలు, తాతలు, తండ్రులు చేసిన పుణ్యం మనకు ఎలా అందుతుందో, మనం చేసే ఈ పవిత్ర కార్యాల వల్ల మన తర్వాత వచ్చే బిడ్డలు, వారి బిడ్డలు కూడా క్షేమంగా ఉంటారు. ఒక చెట్టుకు నీరు పోస్తే అది ఎలా పూలు, పండ్లు ఇస్తుందో, మనం ఈ రోజు చేసే ఈ సంక్రాంతి పూజ మన వంశం అనే వృక్షానికి బలాన్ని ఇస్తుంది. రాజు ధర్మసేనుడు తన చేతులతో గోధుమలు, నువ్వులు, బెల్లం కలిపి పాత్రల్లో నింపి పేదలకు ఇస్తుంటే ఆయన చుట్టూ ఒక వింతైన కాంతి వలయం ఏర్పడింది. అది చూసిన సిద్ధుడు, రాజా, నీ దానం ఇప్పుడు సార్థకమైంది. నీలో అహంకారం నశించి కరుణ పెరిగింది అని ఆశీర్వదించాడు. కాని ఈ కథలో మనం గమనించాల్సిన మరో ముఖ్య విషయముంది. మనం దానం చేస్తున్నప్పుడు ఎదుటి వ్యక్తిని తక్కువ చేసి చూడకూడదు. ఆయనకు నేను సహాయం చేస్తున్నాను అనే భావన మనల్ని పతనానికి దారితీస్తుంది. ఆయన రూపంలో దైవం నా దగ్గరకు వచ్చాడు, నా కర్మలను తొలగించుకోవడానికి ఆయన నాకు ఒక అవకాశం ఇస్తున్నాడు అని భావించాలి. ధర్మసేనుడు అదే పని చేశాడు. దానం పొందే ప్రతి ఒక్కరి పాదాలకు నమస్కరించి వారిని గౌరవించాడు. ఆ గౌరవమే ఆయనకు 7 తరాల పుణ్యాన్ని సంపాదించి పెట్టింది. ఒక వ్యక్తి పొందే సంతృప్తి ఆకాశమంత పుణ్యాన్ని ఇస్తుంది. మకర సంక్రాంతి రోజున సూర్యుడికి ఈ ధాన్యాన్ని సమర్పించేటప్పుడు మనం ఒక ప్రత్యేకమైన విధానాన్ని పాటించాలి. ఉదయాన్నే స్నానం చేసి సూర్యుడికి 3 సార్లు అరయం సమర్పించిన తర్వాత ఒక ఎర్రటి వస్త్రంలో ఈ గోధుమలు, నువ్వులు, బెల్లం ఉంచాలి. వాటిని మీ తల చుట్టూ 3 సార్లు తిప్పుకుని దిష్టి తీసినట్లుగా సూర్యుడికి చూపించి ఆ తర్వాత దానం చేయాలి. ఇలా చేయడం వల్ల మీ శరీరంలోని ప్రతికూల శక్తి తొలగిపోయి సూర్య శక్తి ప్రవేశిస్తుంది. ధర్మసేనుడు తన రాజ్యంలో ప్రతి ఇంటికి ఈ సందేశాన్ని పంపాడు. ఆ సంవత్సరమే ఆయన కుమారుడికి వచ్చిన కంటి చూపు సమస్య పూర్తిగా తగ్గిపోయింది. అదొక అద్భుతంలా అనిపించినా అది కేవలం మన ఆధునిక కాలంలో మనం సంప్రదాయాలను మర్చిపోతున్నాం. పండుగ అంటే కేవలం సెలవు దినమని అనుకుంటున్నాం. కాని సంక్రాంతి వెనుక ఉన్న ఈ విజ్ఞానం ఎంత గొప్పదో ఆలోచించండి. సూర్యుడు తన పయనాన్ని ఉత్తరం వైపు మళ్లించినప్పుడు మన బుద్ధిని కూడా ఉన్నతమైన విషయాల వైపు మళ్లించాలి. చీకటి నుండి వెలుగులోకి, అజ్ఞానం నుండి జ్ఞానంలోకి వెళ్లడమే ఉత్తరాయణ పరమార్థం. ధర్మసేనుడు పొందిన ఆ 7 తరాల పుణ్యం మనం కూడా పొందవచ్చు. అందుకు కావలసింది కేవలం నమ్మకం మరియు సరైన పద్ధతిని పాటించడం. ధర్మసేనుడి కథలో మనకు కనిపించే మరో విశేషమేమిటంటే ఆయన కేవలం దానం చేసి ఊరుకోలేదు. ఆ దానం పొందిన వారి కళ్లలో సంతోషాన్ని చూసి ఆయన పరవశించిపోయాడు. ఆ తృప్తే ఆయనకు మోక్ష మార్గాన్ని చూపింది. సంక్రాంతి రోజున మీరు ఎవరికైనా సహాయం చేసినప్పుడు
వారు సంతోషిస్తే ఆ సంతోషం నుండి వచ్చే ప్రకంపనలు మీ ఇంట్లోని వాస్తు దోషాలను, గ్రహ దోషాలను కూడా తొలగిస్తాయి. అందుకే ఆ రోజున చేసే దానానికి అంతటి ప్రాముఖ్యత ఉంది. సూర్య భగవానుడు సర్వసాక్షి. ఆయన మనసులను చదువుతాడు, మన చేతలను గమనిస్తాడు. మరి ఈ దాన ప్రక్రియలో ఇంకా ఏవైనా నియమాలు ఉన్నాయా? ఏ సమయంలో చేస్తే ఎక్కువ ఫలితం ఉంటుంది? ఆ ధాన్యాన్ని ఏ పాత్రలో ఉంచి దానం చేయాలి? ఇవన్నీ కూడా శాస్త్రంలో వివరంగా చెప్పబడ్డాయి. ధర్మసేనుడు ఆ సిద్ధుడిని అడిగిన మరిన్ని ప్రశ్నలు, ఆ సిద్ధుడు చెప్పిన లోతైన సమాధానాలు మన జీవితాలకు దిక్సూచి వంటివి. ఆ వెలుగు మార్గంలో మనం కూడా ప్రయాణించి మన 7 తరాల వారిని పుణ్యవంతులుగా మార్చుకుందాం. సూర్యదేవుడి కృప ఉంటే మన జీవితం ఒక నిరంతర కాంతి ప్రవాహం అవుతుంది. ఆ ప్రవాహంలో మనం కూడా లీనమవుదాం. ఆధ్యాత్మిక తేజస్సును కోరుకుంటూ ధర్మ మార్గంలో నడుస్తున్న ప్రతి ఒక్క ఆత్మకు నా వందనాలు. ఈ అద్భుతమైన జ్ఞాన ప్రయాణంలో మనం ఇప్పటికే సగభాగం పూర్తి చేసుకున్నాము. అయితే ఆధ్యాత్మికత అనేది ఒక లోతైన సముద్రం వంటిది. ఒడ్డున ఉండి అలలను చూసేవారికి దాని లోతు, అందులోని రత్నాలు దొరకవు. ఎవరైతే తమ మనసును నిగ్రహించుకుని ఎటువంటి చలనం లేకుండా ఈ సత్యాలను గ్రహిస్తారో వారికి మాత్రమే ఆ సూర్యనారాయణుడి పూర్ణ కటాక్షం లభిస్తుంది. ఓపిక లేనివారు, కేవలం పైపైన విషయాలను తెలుసుకోవాలని ఆరాటపడేవారు ఇక్కడే నిష్క్రమించవచ్చు. ఎందుకంటే దైవ రహస్యాలు ఎప్పుడూ నిశ్చలమైన బుద్ధి కలవారికి మాత్రమే అర్థమవుతాయి. ధర్మసేన మహారాజు ఆ సిద్ధుడి మాటలను వింటూ ఒక రకమైన సమాధి స్థితిలోకి వెళ్లిపోయాడు. 7 తరాల పుణ్యం అంటే కేవలం మాటలు కాదు, అది ఒక అక్షయమైన వెలుగు. ఆ సిద్ధుడు రాజుతో ఇలా అన్నాడు, రాజా, ఈ మకర సంక్రాంతి రోజున నువ్వు సమర్పించే ఈ ధాన్యానికి మరొక శక్తి కూడా ఉంది. నువ్వులు మన కర్మలను హరిస్తే గోధుమలు మనకు ప్రాణశక్తిని ఇస్తాయి. కాని ఆ దానం చేసే సమయంలో నీ మనసులో ఉండే భావం అత్యంత ముఖ్యం. నేను ఇస్తున్నాను అనే అహంకారం నీలో ఉంటే ఆ పుణ్యం నీతోనే ముగసిపోతుంది. కాని ఈ దైవమిచ్చిన దానిని తిరిగి దైవ స్వరూపులైన ఈ ప్రజలకు అర్పిస్తున్నాను అనే భావముంటే ఆ పుణ్యం నీ వంశంలో 7 తరాల వరకు ప్రవహిస్తుంది. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. పురాతన కాలంలో రాజులు, పెద్దలు ధర్మ ప్రచారం కోసం, దేవాలయాల నిర్వహణ కోసం తమ సంపదను ధారపోసేవారు. దానివల్లనే ఈనాడు మనం ఈ గొప్ప సంస్కృతిని అనుభవించగలుగుతున్నాము. అదేవిధంగా ఈనాడు ఈ ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని, మన పురాణగాథలను 10 మందికి చేరవేయడం కూడా ఒక గొప్ప ధర్మ ప్రచారం. ఈ పవిత్ర కార్యంలో మీరు కూడా భాగస్వాములు కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ జ్ఞానధార నిరంతరాయంగా సాగాలంటే ధర్మాన్ని ప్రేమించే మీ వంటివారి మద్దతు ఎంతో అవసరం. ఈ దృశ్య కావ్యం చివరలో మీకు ఒక స్కాన్ చేసే చిత్రపటం కనిపిస్తుంది, లేదా కింద ఉన్న వివరణాత్మక విభాగంలో సమాచారం ఉంటుంది. దాని ద్వారా మీరు మీ స్తోమతకు తగ్గట్టుగా చిన్నపాటి కానుకను సమర్పించి ఈ ధర్మ ప్రచారానికి చేయూతనివ్వవచ్చు. ఇది కేవలం ధన సహాయం కాదు, మన పూర్వీకులు అందించిన ఈ దివ్యజ్ఞానాన్ని రాబోయే తరాలకు అందించడానికి మీరు వేస్తున్న ఒక పునాది. మీ ఇచ్చే ప్రతి సహాయం సత్య మార్గాన్ని 10 మందికి చేరవేయడానికి ఉపయోగపడుతుంది. ఆ సూర్య భగవానుడు మీ దాన గుణాన్ని చూసి మీ కుటుంబానికి అఖండమైన ఆయురారోగ్యాలను ప్రసాదిస్తాడు. మళ్లీ మనం ఆ రాజు కథలోకి వెళితే, సిద్ధుడు రాజుకు దాన ప్రక్రియలో ఉండవలసిన లోతైన నియమాలను వివరించాడు. రాజా, సంక్రాంతి రోజున సూర్యోదయం అయిన మొదటి ఘడియల్లో, అంటే మొదటి 24 నిమిషాలలో ఈ దానం చేయడం అత్యంత శ్రేష్టమైనది. ఆ సమయంలో సూర్యకిరణాలు భూమిని తాకినప్పుడు ఒక వింతైన విద్యుత్ శక్తి ప్రసరిస్తుంది. ఆ సమయంలో నువ్వు తీసుకునే ఆ గోధుమలు, నువ్వులు, బెల్లం మిశ్రమం ఆ కిరణాలలోని తేజస్సును గ్రహిస్తుంది. ఆ ధాన్యాన్ని పట్టుకుని నువ్వు ఎవరికైనా దానం చేసినప్పుడు నీ చేతి వేళ్ల నుండి ఆ శక్తి దానం తీసుకునే వ్యక్తికి అందుతుంది. దీనివల్ల ఇద్దరికీ పుణ్యం లభిస్తుంది అని చెప్పాడు సిద్ధుడు. ధర్మసేనుడు అడిగాడు, స్వామీ, మరి ఈ దానాన్ని ఏ పాత్రలో ఉంచి ఇవ్వాలి అని. దానికి ఆ సిద్ధుడు, పాత్ర అనేది మన స్థితిని బట్టి ఉండాలి. వెండి పాత్రలో దానం చేస్తే చంద్రుడి అనుగ్రహం కలుగుతుంది, రాగపాత్రలో ఇస్తే సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది. కాని ఏమీ లేనివాడు విస్తరాకులో లేదా మట్టి పాత్రలో ఇచ్చినా ఆ భగవంతుడు స్వీకరిస్తాడు. దైవానికి పాత్ర ముఖ్యం కాదు, పాత్రుడి మనసు ముఖ్యం. కాని సంక్రాంతి రోజున నల్ల నువ్వులను మాత్రం
తప్పనిసరిగా రాగపాత్రలో ఉంచి దానం చేయడం వల్ల వంశంలోని పితృదోషాలు అన్నీ పటాపంచలైపోతాయి అని వివరించాడు. రాజు ఆ సిద్ధుడి పాదాలకు నమస్కరించి, మహాత్మా, నా వంశంలో 7 తరాల వరకు ఆస్తిని సంపాదించి పెట్టడం అంటే ఏమిటో ఇన్నాళ్లకు అర్థమయ్యింది. ఆస్తి అంటే బంగారం, వెండి మాత్రమే కాదు, ఏ ఆపద వచ్చినా మమ్మల్ని కాపాడే ఈ పుణ్యఫలం. ఈ సంక్రాంతి దానం వల్ల నా వంశంలో ఎవరు కూడా ఆకలితో అలమటించరని, ఎవరూ చీకటిలో మగ్గపోరని నాకు నమ్మకం కలిగింది అన్నాడు. రాజులో కలిగిన ఈ పరివర్తన చూసి ఆ సిద్ధుడు సంతృప్తి చెందాడు. ఆ జ్ఞానం ప్రజలందరికీ అందాలని రాజు సంకల్పించాడు. మనం చేసే ప్రతి పని వెనుక ఒక శాస్త్రీయత ఉంటుంది. నువ్వులలో ఉండే నూనె గుణం మన శరీరంలోని వాతాన్ని తగ్గిస్తుంది. బెల్లం మన రక్తాన్ని శుద్ధి చేస్తుంది. గోధుమలు మనకు కావలసిన శక్తిని ఇస్తాయి. వీటిని దానం చేయడం వల్ల ఎదుటి వ్యక్తి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఒక వ్యక్తికి ఆరోగ్యాన్ని ఇవ్వడం కంటే గొప్ప దానం మరొకటి లేదు. ఆరోగ్యమే మహాభాగ్యమని మన పెద్దలు అందుకే అన్నారు. 7 తరాల వరకు ఆరోగ్యం అనే ఆస్తిని మీ సంతానానికి ఇవ్వాలనుకుంటే ఈ సంక్రాంతి రోజున తప్పకుండా సూర్యుడికి ఈ ధాన్యాన్ని నివేదించి దానం చేయండి. సూర్య భగవానుడు కేవలం ఒక గ్రహం మాత్రమే కాదు, ఆయన సర్వ జగత్తుకు ప్రాణాధారం. ఆయన లేకపోతే కాలం లేదు, కాలం లేకపోతే మన మనుగడ లేదు. అటువంటి కాల పురుషుడిని ఆరాధించే ఈ మకర సంక్రాంతి పండుగ మన జీవితాల్లో ఒక నూతన ఉత్తేజాన్ని నింపాలి. ధర్మసేనుడు తన రాజ్యంలో కేవలం దానమే కాకుండా ప్రతి ఒక్కరిని సూర్య నమస్కారాలు చేయమని ప్రోత్సహించాడు. సూర్య నమస్కారాల వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, బుద్ధి చురుగ్గా మారుతుందని ఆయన గ్రహించాడు. అందుకే ఆ రాజ్యం విద్యావంతులతో, బలవంతులతో నిండిపోయింది. రాజు తన కుమారుడికి ఆ జ్ఞానాన్ని స్వయంగా నేర్పించాడు. కుమారా, నీకు నేను ఇచ్చే గొప్ప సంపద ఈ రాజ్య సింహాసనం కాదు, సూర్యారాధన అనే ఈ విద్య. దీనిని నువ్వు పాటిస్తే నీవు ఎక్కడికి వెళ్లినా నీకు వెలుగు ఉంటుంది. నీ 7 తరాల వరకు ఈ సంస్కారం కొనసాగాలి అని బోధించాడు. ఆ కుమారుడు కూడా తన తండ్రి మాటలను శిరసావహించి గొప్ప పాలకుడు అయ్యాడు. ఒక తరం నుండి మరొక తరానికి సంపద మారవచ్చు, కాని సంస్కారం మరణం లేనిది. ఆ సంస్కారమే ఈ సంక్రాంతి దానము. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మన మనస్సులో ఉండే మాలిన్యాలను కూడా వదిలివేయాలి. ఎవరి మీదైనా కోపముంటే, ద్వేషముంటే వాటిని ఆ సూర్యకిరణాల్లో భస్మం చేయాలి. అప్పుడే మనం చేసే దానానికి పరిపూర్ణత లభిస్తుంది. ధర్మసేనుడు తన శత్రువులను కూడా పిలిపించి వారికి కూడా ఆ పవిత్రమైన ధాన్యాన్ని అందించి అందరూ సోదర భావంతో ఉండాలని కోరుకున్నాడు. ఆ రోజున ఆ రాజ్యంలో శత్రుత్వాలు అంతమై ప్రేమానురాగాలు వెల్లివిరిశాయి. నిజమైన ఆధ్యాత్మికత అంటే మనుషులను కలపడం, చీకటిని తరిమివేయడం. ఆత్మజ్ఞాన అన్వేషకులకు, సూర్య తేజస్సును మనసులో నింపుకున్న భక్తులకు వందనాలు. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మన ముందుకు వెళ్లే కొద్దీ సత్యం యొక్క లోతులు మనకు అర్థమవుతాయి. పుణ్యం అనేది కంటికి కనిపించని ఒక అద్భుతమైన శక్తి. అది మనల్ని ఛాయలా వెన్నాడుతూ ఆపదల్లో రక్షణ కవచంలా కాపాడుతుంది. ఈ రహస్యాలను తెలుసుకోవాలంటే ఎంతో ఏకాగ్రత అవసరం. చంచలమైన మనస్సుతో కేవలం కుతూహలం కోసం వినేవారు ఈ దివ్య ఫలాలను అందుకోలేరు. నిశ్చలమైన భక్తి, వినయము ఉన్నవారికి మాత్రమే ఈ కథలోని పరమార్థం బోధపడుతుంది. ఓపిక లేనివారు, ఆధ్యాత్మికతను తక్కువగా చూసేవారు ఇప్పుడే విరమించుకోవచ్చు. ఎందుకంటే ఇది కేవలం కథ కాదు, మీ వంశాన్నే మార్చగల ఒక శక్తివంతమైన మంత్రం. ధర్మసేన మహారాజు తన వంశానికి అందించిన గొప్ప నిధి ఆ సూర్యారాధన. ఆయన కుమారుడు చంద్రసేనుడు రాజ్యానికి పట్టాభిషిక్తుడైన తర్వాత కూడా తన తండ్రి నేర్పిన సంప్రదాయాన్ని ఏమాత్రం విస్మరించలేదు. ప్రతి మకర సంక్రాంతి రోజున ఆయన స్వయంగా సూర్య నమస్కారాలు చేసి గోధుమలు, నల్ల నువ్వులు, బెల్లం కలిపిన ధాన్యాన్ని దానం చేసేవాడు. అయితే ఒకానొక సమయంలో ఆ రాజ్యానికి ఒక పెద్ద పరీక్ష ఎదురైంది. వరుసగా 3 సంవత్సరాల పాటు వర్షాలు కురవక నదులు ఎండిపోయి తీవ్రమైన కరువు సంభవించింది. ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. పొలాలు బీడు పడిపోయాయి. రాజ్యంలో నిల్వ ఉన్న ధాన్యం కూడా అయిపోవచ్చింది. అటువంటి కష్టకాలంలో చంద్రసేనుడు తన తండ్రిని గుర్తు చేసుకున్నాడు. నాన్నగారు చెప్పిన 7 తరాల ఆస్తి ఎక్కడ ఉంది? మా వంశపుణ్యం మమ్మల్ని ఎందుకు కాపాడటం లేదు అని ఆయన మనసులో చిన్న సందేహం కలిగింది.
అప్పుడు అదే సిద్ధుడు ముసలి వయసులో ఉన్నా కూడా ఎంతో తేజస్సుతో మళ్లీ రాజభవనానికి విచ్చేశాడు. రాజు ఆ సిద్ధుడికి నమస్కరించి తన బాధను చెప్పుకున్నాడు. అప్పుడు ఆ సిద్ధుడు చిరునవ్వు నవ్వి, రాజా, నీ వంశపుణ్యం ఎక్కడికి పోలేదు. అది ఇప్పుడు నీకు ఎలా సహాయపడుతుందో చూడు. నువ్వు సంక్రాంతి రోజున దానం చేసిన ఆ గోధుమలు, ఆ నువ్వులు ఇప్పుడు నీ ప్రజల ప్రాణాలను కాపాడబోతున్నాయి అని చెప్పాడు. సిద్ధుడు రాజును రాజ్యంలో ఉన్న ఒక పాత నేలమాళిగ దగ్గరకు తీసుకెళ్లాడు. అది ఎన్నడూ మూసివేసిన పురాతన ధాన్యాగారం. రాజు ఆ తలుపులు తెరిపించి చూడగా అందులో అద్భుతమైన గోధుమ ధాన్యం నిల్వ ఉంది. అది ఎక్కడి నుండి వచ్చింది అని రాజు ఆశ్చర్యపోయాడు. అప్పుడు సిద్ధుడు వివరించాడు, రాజా, ప్రతి ఏటా నువ్వు సంక్రాంతి రోజున ఎంతో భక్తితో సూర్యుడికి నివేదించి దానం చేయగా మిగిలిన ఆ పవిత్రమైన ధాన్యం ఇది. దీనిని నీ తండ్రి ఎంతో జాగ్రత్తగా దాచి ఉంచాడు. దీనిమీద సూర్యకిరణాల ప్రభావం ఉంది. ఈ ధాన్యం కేవలం ఆకలిని తీర్చడమే కాదు, భూమిలో చల్లితే ఇది ఎటువంటి నీరు లేకపోయినా మొలకెత్తే శక్తిని కలిగి ఉంది అని చెప్పాడు. ఇక్కడ మనం గ్రహించవలసిన విషయమేమిటంటే, మనం చేసే పుణ్యం కేవలం పరలోకంలో మాత్రమే కాదు, ఈ లోకంలో కూడా మనకు కష్టాలు వచ్చినప్పుడు ఏదో ఒక రూపంలో సహాయం చేస్తుంది. ధర్మసేనుడు సంక్రాంతి రోజున ఆ గోధుమలను సూర్యుడికి సమర్పించినప్పుడు ఆయనలోని నిస్వార్థ భావం ఆ ధాన్యానికి అక్షయమైన శక్తిని ఇచ్చింది. అందుకే ఆ ధాన్యం కరువు కాలంలో కూడా పాడవకుండా ప్రజల ప్రాణాలను కాపాడటానికి సిద్ధంగా ఉంది. రాజు ఆ పవిత్ర ధాన్యాన్ని ప్రజలందరికీ పంచాడు. ఆశ్చర్యకరంగా ఆ ధాన్యాన్ని స్వీకరించిన ప్రతి ఒక్కరిలో ఒక కొత్త ఉత్సాహం, బలం కలిగింది. వారి అనారోగ్యాలు మాయమయ్యాయి. మకర సంక్రాంతి రోజున సూర్యుడికి గోధుమలు ఎందుకు సమర్పించాలి అనేదానికి ఇది ఒక పెద్ద కారణం. గోధుమ ధాన్యం సూర్యుని తేజస్కు ప్రతిరూపం. దానిలో ఉండే జీవశక్తి మన రక్తంలోని దోషాలను హరిస్తుంది. అదే విధంగా నల్ల నువ్వులను కలపడం వల్ల మన పూర్వీకులు చేసిన పాపకర్మలు ఆ సూర్యకిరణాల వేడికి దగ్ధమైపోతాయి. బెల్లం మన జీవితాల్లో ఆనందాన్ని నింపుతుంది. ఈ మూడింటిని కలిపి దానం చేయడం వల్ల మనకు శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక బలం లభిస్తుంది. ఇది 7 తరాల ఆస్తి, అంటే మన వంశంలో ఎప్పుడు లోటు లేకుండా చూసుకునే ఒక రక్షణ కవచం. చంద్రసేనుడు ఆ ధాన్యాన్ని రాజ్యమంతా పంపిణీ చేశాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆకాశంలో మేఘాలు కమ్మాయి. అకాల వర్షం కురిసింది. ఎండిపోయిన భూమి మళ్లీ పచ్చగా మారింది. ప్రజలందరూ సూర్య భగవానుడిని స్తుతించారు. ఆ రాజుకు ఒక విషయం అర్థమైంది. పుణ్యం అనేది బ్యాంకులో దాచుకున్న సొమ్ము వంటిది. మనకు కష్టం వచ్చినప్పుడు అది వడ్డీతో సహా తిరిగి వస్తుంది. మన 7 తరాల వారు సుఖంగా ఉండాలంటే మనం సంపాదనతో పాటు పుణ్యాన్ని కూడా సంపాదించి పెట్టాలి. ఆ పుణ్యం రావాలంటే శాస్త్రం చెప్పిన విధంగా సంక్రాంతి పండుగను జరుపుకోవాలి. సూర్య నమస్కారాల గురించి సిద్ధుడు చంద్రసేనుడికి మరిన్ని రహస్యాలు చెప్పాడు. నాయనా, సంక్రాంతి రోజున చేసే సూర్య నమస్కారాలు కేవలం వ్యాయామం కాదు. అవి మన శరీరంలోని 12 నాడులను శుద్ధి చేస్తాయి. ఒక్కొక్క నమస్కారం చేస్తూ ఒక్కొక్క సూర్యనామాన్ని పయిస్తే మన పూర్వీకులు ఎక్కడున్నా వారికి ఆ వెలుగు అందుతుంది. వారు తృప్తి చెందితే మన సంతానానికి ఎటువంటి బుద్ధి మాంద్యం ఉండదు. మన బిడ్డలు ఎంతో తెలివైన వారుగా, ఆరోగ్యవంతులుగా పెరుగుతారు అని వివరించాడు. రాజు ఆ 12 నామాలను నేర్చుకుని భక్తితో ప్రజలకు కూడా నేర్పించాడు. ధర్మసేనుడి కాలం నుండి చంద్రసేనుడి కాలం వరకు, ఆ తర్వాత కూడా 7 తరాల వరకు ఆ వంశంలో ఎవరు కూడా అంధత్వంతో బాధపడలేదు. ఎవరు కూడా ఆకలితో మరణించలేదు. ఎందుకంటే ఆ వంశ మూల పురుషుడు చేసిన ఆ పవిత్రమైన సంక్రాంతి దానం వారిని కాపాడుతూ వచ్చింది. మనం ఈరోజు మన బిడ్డలకు కోట్లు సంపాదించి ఇచ్చినా వారికి పుణ్యం లేకపోతే ఆ సంపద ఒక్క క్షణంలో హరించుకుపోతుంది. కాని ఆధ్యాత్మిక సంపదను ఇస్తే వారు ఏ అడవిలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా క్షేమంగా ఉంటారు. ఆ సూర్యుడు వారిని నీడలా కాపాడుతాడు. మకర సంక్రాంతి రోజున మీరు కూడా మీ ఇంట్లో ఈ చిన్న పనిని చేయండి. ఉదయాన్నే లేచి సూర్య నమస్కారం చేయండి. ఒక పళ్ళెంలో గోధుమలు పోసి అందులో కొన్ని నల్ల నువ్వులు, ఒక బెల్లం ముక్క ఉంచండి. దానిని సూర్యుడికి చూపించి, ఓ ఆదిత్యుడా, నా పూర్వీకులకు సద్గతులు ప్రసాదించు, నా సంతానానికి ఆయురారోగ్యాలు ఇవ్వు అని ప్రార్థించండి. ఆ తర్వాత ఆ ధాన్యాన్ని ఎవరికైనా పేదలకు దానం చేయండి.
ఇది మీరు మీ 7 తరాల వారికి ఇస్తున్న అతి పెద్ద ఆస్తి. ఈ ప్రక్రియ వల్ల మీ ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి తొలగిపోయి సాక్షాత్తు లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది. చంద్రసేనుడికి కలిగిన ఆ అనుభవం మనందరికీ ఒక పాణ్యం. దైవం మనల్ని ఎప్పుడూ చేయి వదలడు. మనమీద ఆయనకు అపారమైన కరుణ ఉంది. కాని మనం ఆ కరుణను పొందే అర్హతను సంపాదించుకోవాలి. ఆ అర్హత ధర్మబద్ధమైన జీవనం ద్వారా, పరోపకారం ద్వారా మాత్రమే వస్తుంది. సూర్యుడు ప్రతిరోజు ఉదయిస్తాడు, కాని సంక్రాంతి రోజున ఆయన ఇచ్చే వెలుగులో ఒక ప్రత్యేకమైన దివ్యత్వం ఉంటుంది. ఆ దివ్యత్వాన్ని మనం మన హృదయాలలో నింపుకోవాలి. మన వంశం వెలిగిపోవాలంటే మన చేతులతో ఈ పుణ్యకార్యాన్ని నిర్వహించాలి. సిద్ధుడు చెప్పిన ఈ మాటలు విని చంద్రసేనుడు తన జీవితాన్ని ధన్యము చేసుకున్నాడు. ఆయన తన రాజ్యాన్ని ధర్మబద్ధంగా పాలించి తన వారసులకు కూడా ఇదే జ్ఞానాన్ని అందించాడు. ఆ రాజ్యంలో ప్రతి ఇల్లు ఒక దేవాలయంలా మారిపోయింది. సూర్యకిరణాలు ఆ రాజ్యంలోని ప్రతి అణువును పవిత్రం చేశాయి. మరి ఆ సూర్యారాధనలో ఉన్న మరిన్ని వింతలు, విశేషాలు, ఆ ధాన్య దానం వల్ల కలిగే ఇతర అద్భుత ప్రయోజనాలు ఏమిటో మనం తదుపరి కథనంలో తెలుసుకుందాం. ఈ జ్ఞానధార మిమ్మల్ని ఉన్నతమైన శిఖరాలకు చేరుస్తుంది. ఆధ్యాత్మిక తేజస్సుతో వెలిగిపోతున్న ఆత్మ బంధువులకు, సూర్య భగవానుడి కృపా కటాక్షాల కోసం తపించే భక్తులకు నమస్కారం. జ్ఞానం అనేది నిరంతరం ప్రవహించే గంగ వంటిది. అందులో మునిగిన కొద్దీ మనలోని మాలిన్యాలు తొలగిపోతాయి. ఈ కథనం కేవలం వినికిడి కోసం మాత్రమే కాదు, మీ జీవితంలో ఒక గొప్ప మార్పును తీసుకురావడానికి ఉద్దేశించినది. ఎవరైతే తమ వంశాన్ని ఉన్నత స్థితిలో చూడాలని కోరుకుంటారో, ఎవరైతే తమ కర్మలను ప్రక్షాళన చేసుకోవాలని భావిస్తారో వారికి మాత్రమే ఈ రహస్యాలు అర్థమవుతాయి. అస్థిరమైన మనసుతో, తొందరపాటుతో ఉన్నవారు ఈ ప్రయాణాన్ని ఇక్కడే ఆపివేయవచ్చు. ఎందుకంటే దైవ రహస్యాలను అర్థం చేసుకోవడానికి కావలసిన మొదటి లక్షణం ఓపిక. ఆ ఓపిక లేని వారికి ఏ దివ్య ఫలితాలు అందవు. మనం గత భట్టాలలో ధర్మసేన మహారాజు మరియు ఆయన కుమారుడు చంద్రసేనుడు ఆ సూర్యారాధన ద్వారా తమ వంశాన్ని ఎలా కాపాడుకున్నారో చూశాము. అయితే ఇప్పుడు మనం అసలైన ధర్మ సూక్ష్మాన్ని తెలుసుకోవాలి. 7 తరాల పుణ్యం అంటే కేవలం గతించిన 3 తరాలు, ప్రస్తుత తరం మరియు రాబోయే 3 తరాలు అని అర్థం. ఈ 7 తరాల వారు ఒకే శక్తి క్షేత్రంలో బంధించబడి ఉంటారు. మన పూర్వీకులు చేసిన పుణ్యం మనల్ని ఎలా కాపాడుతుందో, మనమిప్పుడు చేసే ఈ సంక్రాంతి దానం మన తర్వాత రాబోయే 30 ఏళ్లలోని తరాలను కూడా ప్రభావితం చేస్తుంది. ఆ సిద్ధుడు చంద్రసేనుడికి ఈ విషయాన్ని ఎంతో గంభీరంగా వివరించాడు. సిద్ధుడు ఇలా అన్నాడు: రాజా, సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు భూమి మీద ఒక వింతైన మార్పు వస్తుంది. ఉత్తరాయణ కాలం అంటే సూర్యుడు తన దిశను మార్చుకుని దేవతల వైపు పయనించడం. ఈ సమయంలో మనం భూమిపైన చేసే ప్రతిదానం ఆకాశంలోని దేవతలకు మరియు పితృలోకంలోని పితృదేవతలకు నేరుగా చేరుతుంది. ముఖ్యంగా ఈ 3 ధాన్యాల మిశ్రమం అంటే గోధుమలు, నువ్వులు మరియు బెల్లం. ఇవి కేవలం పదార్థాలు కావు. గోధుమలు ఆదిత్యుడి తేజస్సును, నువ్వులు పితృదేవతల తృప్తిని, బెల్లం అమృత తత్వాన్ని కలిగి ఉంటాయి. ఈ మూడింటిని కలిపి దానం చేసినప్పుడు ఆ 7 తరాల వారికి శాంతి లభిస్తుంది. చంద్రసేనుడు ఒక ప్రశ్న అడిగాడు: మహాత్మా, మరి ఈ దానాన్ని ఏ రోజున, ఏ గడియల్లో చేస్తే అత్యంత ప్రభావవంతంగా ఉంటుంది? పండుగ 3 రోజులు ఉంటుంది కదా, అందులో ఏ రోజుకు ఎక్కువ ప్రాముఖ్యత అని. దానికి ఆ సిద్ధుడు చిరునవ్వు నవ్వి, రాజా, మకర సంక్రాంతి రోజున సూర్యుడు మకరంలోకి ప్రవేశించే ఘడియలను సంక్రాంతి పుణ్యకాలం అంటారు. ఆ సమయం ఎప్పుడు వచ్చినా ఆ రోజు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే స్నానమాచరించాలి. నువ్వులు కలిపిన నీటితో స్నానం చేయడం వల్ల శరీరంలోని 14 రకాల రోగాలు నశిస్తాయి. ఆ తర్వాత ఉదయించే సూర్యుడికి ఎదురుగా నిలబడి ఒక పవిత్రమైన రాగపాత్రలో ఈ ధాన్య మిశ్రమాన్ని ఉంచాలి అని వివరించాడు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ధాన్య సమర్పణ అంటే కేవలం పారవేయడం కాదు. ఆ ధాన్యాన్ని మన 2 చేతులతో పట్టుకుని, మన గుండెలకు హత్తుకుని, మన వంశంలోని పెద్దలందరినీ తలచుకోవాలి. మన తండ్రి, తాత, ముత్తాత, ఇలా 7 తరాల పేర్లు తెలిస్తే పేర్లతో, లేదంటే వారిని మనసులో స్మరిస్తూ ఆ ధాన్యంపై మన ప్రాణశక్తిని ప్రసరింపజేయాలి. ఆ తర్వాతే దానిని దానం చేయాలి. అలా చేసినప్పుడు ఆ దానం పొందిన వ్యక్తికి మన వంశ దోషాలు అంటవు,
పైగా మనకు ఆ దైవ ఆశీస్సులు లభిస్తాయి. చంద్రసేనుడు సిద్ధుడు చెప్పిన ఈ సూక్ష్మాన్ని తన ప్రజలందరికీ వివరించాడు. ఆ రాజ్యంలో ఒక నిరుపేద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు తినడానికి తిండి ఉండేది కాదు. కాని ఆయనలో అపారమైన భక్తి ఉండేది. ఆయన దగ్గర దానం చేయడానికి ఏమీ లేదు. సంక్రాంతి రోజున ఆయన నదికి వెళ్లి స్నానం చేసి సూర్యుడికి నమస్కరించాడు. ఆయన దగ్గర కేవలం ఒక గుప్పెడు గోధుమలు, కొన్ని నువ్వులు, ఒక చిన్న బెల్లం ముక్క మాత్రమే ఉన్నాయి. అది ఆయన ఆ రోజంతా తినాల్సిన ఆహారం. కాని సిద్ధుడు చెప్పిన మాటలు గుర్తొచ్చి ఆయన తన ఆకలిని పక్కన పెట్టి ఆ కొద్దిపాటి ధాన్యాన్ని ఒక ఆకులో ఉంచి సూర్యుడికి నివేదించాడు. ఆ తర్వాత తన పక్కనే ఉన్న ఒక అనాథ బాలుడికి దానిని దానంగా ఇచ్చాడు. ఆశ్చర్యకరంగా ఆ మరుసటి క్షణం ఆ బ్రాహ్మణుడి ఇంటి ముందు ఒక దివ్యమైన కాంతి వెలిసింది. ఆయన చిరిగిన బట్టలు మాయమై పట్టు వస్త్రాలు వచ్చాయి. ఆయనలోని అనారోగ్యం తొలగిపోయి యవ్వన తేజస్సు వచ్చింది. కేవలం ఒక గుప్పెడు ధాన్యం దానం చేయడం వల్ల ఇంతటి మార్పు ఎలా సాధ్యం అని రాజు చంద్రసేనుడు ఆ సిద్ధుడిని అడిగాడు. అప్పుడు సిద్ధుడు, రాజా, సంపన్నులు ఇచ్చే వేల కొద్దీ ధాన్యం కంటే పేదవాడు తన ఆకలిని చంపుకుని ఇచ్చే ఆ గుప్పెడు ధాన్యం సూర్య భగవానుడికి ఎక్కువ ప్రీతిపాత్రం. ఎందుకంటే అక్కడ దానం వెనుక త్యాగం ఉంది. ఆ త్యాగమే 7 తరాల పుణ్యాన్ని ఒకే క్షణంలో తెచ్చిపెడుతుంది అని చెప్పాడు. మనం కూడా ఈ సంక్రాంతి పండుగ రోజున మన స్తోమతను బట్టి దానం చేయాలి. మన దగ్గర ఉన్న దానిలో కొంచెమైనా ఇతరులకు పంచివ్వాలి. ఆ పంచిచ్చే గుణం మన వంశాన్నే మారుస్తుంది. గోధుమలు దానం చేయడం వల్ల రాజయోగం కలుగుతుంది. అంటే సమాజంలో గౌరవం, పదవి లభిస్తాయి. నువ్వులు దానం చేయడం వల్ల మన శత్రువులు మిత్రులవుతారు. శని దోషాలు తొలగిపోతాయి. బెల్లం దానం చేయడం వల్ల మన మాటలో మాధుర్యం పెరుగుతుంది. కుటుంబంలో కలహాలు తగ్గిపోతాయి. ఈ మూడింటి కలయికతో చేసే పూజ మన ఇంటిని సుఖశాంతుల నిలయంగా మారుస్తుంది. చంద్రసేనుడి కాలంలో ఆ రాజ్యంలో ప్రతి ఒక్కరూ ఈ విధానాన్ని పాటించడం వల్ల ఆ దేశం ఎంతో సుభిక్షంగా మారింది. రాజు తన కోట మీద నుండి చూసినప్పుడు ప్రతి ఇంటి ముందు సూర్య నమస్కారాలు చేసే ప్రజలు కనిపించేవారు. ఆ రాజ్యంలో అకాల మరణాలు జరగలేదు. పిల్లలు ఎంతో మేధావులుగా పుట్టేవారు. ఇదంతా ఆ 7 తరాల పుణ్యఫలం వల్లే జరిగింది. మనం ఈరోజు మన బిడ్డల కోసం ఎన్ని ఆస్తులు కూడబెట్టినా వారికి మనం ఇవ్వవలసిన అసలైన ఆస్తి ఈ సంప్రదాయం మరియు ఈ ఆధ్యాత్మిక జ్ఞానం. సూర్య భగవానుడు కేవలం ఆకాశంలో ఉండే నిపుగోళం కాదు. ఆయన మన లోపల ఉండే ఆత్మారాముడు. మన కళ్ళు ఆయన తేజస్సుతోనే చూస్తున్నాయి. మన ఊపిరి ఆయన వెచ్చదనంతోనే నడుస్తోంది. అటువంటి పరమాత్మను కృతజ్ఞతతో స్మరించే రోజే మకర సంక్రాంతి. ఈ రోజున చేసే ధాన్య సమర్పణ మనలోని అంధకారాన్ని తొలగిస్తుంది. ఆ రాజు చంద్రసేనుడు తన వంశంలో ఎప్పుడూ చీకటి ఉండకూడదని ఆ సిద్ధుడిని వేడుకున్నాడు. దానికి ఆ సిద్ధుడు ఒక రహస్య మంత్రాన్ని ఉపదేశించాడు. ఆ మంత్రం ఏమిటి? ఆ మంత్రాన్ని పఠిస్తూ దానం చేస్తే ఫలితం ఎలా పెరుగుతుంది అనే విషయాలు మనం ఇంకా లోతుగా అర్థం చేసుకోవాలి. ఈ ఆధ్యాత్మిక యాత్రలో మనం ఇప్పటికే 7 ఘట్టాలు పూర్తి చేసుకున్నాము. మిగిలిన 3 ఘట్టాలలో ఈ పూజా విధానంలోని మరిన్ని నిగూఢ రహస్యాలు, ఆ సిద్ధుడు చెప్పిన ఆఖరి సందేశం ఏమిటో తెలుసుకుందాం. మీ మనసును నిశ్చలంగా ఉంచుకుని ఆ సూర్యకాంతిని మీ హృదయంలో నింపుకోండి. ధర్మ మార్గంలో నడిచేవారికి ఎప్పుడూ విజయం లభిస్తుంది. ఆ విజయానికి మార్గమే ఈ సంక్రాంతి పూజ. మీ 7 తరాల వారు మీ పట్ల గర్వపడేలా మీరు ఈ దివ్య కార్యాన్ని నిర్వహించాలని ఆకాంక్షిస్తున్నాను. జ్ఞాన జ్యోతిని హృదయంలో వెలిగించుకుని ఆదిత్యుని వెలుగులో తమ జీవితాలను దివ్యంగా మార్చుకోవాలని తపించే పుణ్యమూర్తులకు నమస్కారం. ఆధ్యాత్మిక సాధన అనేది మెట్ల మీద నడక వంటిది కాదు. అది లోపలికి చేసే ప్రయాణం. ఈ లోకంలో ప్రతి ఒక్కరికి సుఖ సంతోషాలు కావాలి. కాని ఆ సంతోషం ఎక్కడి నుండి వస్తుందో తెలుసుకునే ప్రయత్నం మాత్రం ఎవరు చేయరు. ఎవరైతే తమ వంశాన్ని, తమ సంతానాన్ని ధర్మబద్ధంగా చూడాలని కోరుకుంటారో వారు మాత్రమే ఈ పరమ పవిత్రమైన రహస్యాలను వినగలరు. చంచలమైన మనస్సుతో ఎప్పుడెప్పుడు ముగుస్తుందా అని చూసేవారికి ఆ సూర్య భగవానుడి అనుగ్రహం అందదు. నిశ్చలమైన భక్తి, నిలకడైన బుద్ధి ఉన్నవారు మాత్రమే ఈ అద్భుత ప్రయాణంలో నాతో ముందుకు రండి. ఓపిక లేనివారు, దైవ కార్యం పట్ల నిర్లక్ష్యమున్నవారు ఇక్కడే ఆగపోవడం శ్రేయస్కరం. ధర్మసేన మహారాజు వంశంలో
7 తరాల వరకు వెలుగును నింపిన ఆ దివ్యమైన ప్రక్రియ గురించి మనం తెలుసుకుంటున్నాము. ఆ సిద్ధుడు చంద్రసేనుడికి ఒక రహస్య మంత్రాన్ని ఉపదేశిస్తానని చెప్పాడు కదా. ఆ మంత్రం మరేదో కాదు, అది సూర్యుడి ఆత్మశక్తిని మన శరీరంలోకి ఆహ్వానించే దివ్యౌషధం. సిద్ధుడు రాజును ఉద్దేశించి ఇలా అన్నాడు, రాజా, సూర్యుడు అంటే కేవలం కాంతిని ఇచ్చేవాడు మాత్రమే కాదు, ఆయన అక్షి తేజో ప్రదాత. అంటే మన కళ్లకు, మన బుద్ధికి వెలుగునిచ్చేవాడు. సంక్రాంతి రోజున గోధుమలు, నువ్వులు, బెల్లం కలిపిన ధాన్యాన్ని దానం చేసేటప్పుడు ఓం నమో భగవతే ఆదిత్యాయ అక్షి తేజసే నమః అనే మంత్రాన్ని మనసులో జపించాలి. దీనివల్ల ఆ ధాన్యానికి అక్షయమైన శక్తి లభిస్తుంది. ఈ మంత్రం యొక్క అంతరార్థం ఏమిటంటే, ఓ సూర్య భగవానుడా, నాలోని అజ్ఞానమనే చీకటిని తొలగించి నా కళ్లకు మరియు నా బుద్ధికి దివ్యమైన తేజస్సును ప్రసాదించు అని వేడుకోవడం. చంద్రసేనుడు ఆ మంత్రాన్ని పఠిస్తూ సంక్రాంతి రోజున ధాన్యాన్ని సమర్పించాడు. అప్పుడు ఆయనకు ఒక అద్భుతమైన అనుభూతి కలిగింది. తన శరీరంలోని ప్రతి అణువు వెలిగిపోతున్నట్లు, తన వెనుక తన పూర్వీకులు అందరూ నిలబడి తనను ఆశీర్వదిస్తున్నట్లు ఆయనకు అనిపించింది. పుణ్యం అంటే కేవలం ఒక క్రియ కాదు, అది ఒక అనుభూతి. మన పూర్వీకులు మనల్ని గమనిస్తూనే ఉంటారు. మనం చేసే ప్రతి మంచి పని వారిని తృప్తిపరుస్తుంది. మనం చేసే ఈ సంక్రాంతి దానం 7 తరాల ఆస్తిని సంపాదించినంత పుణ్యం ఎలా ఇస్తుందో ఇప్పుడు వివరిస్తాను. మన శాస్త్రాల ప్రకారం మనకు 7 పితృ దేవతలు ఉంటారు. వారు పితృలోకంలో ఉండి మన సంక్షేమాన్ని కోరుకుంటారు. మనం భూమి మీద చేసే ఈ ధాన్య దానం వల్ల, ముఖ్యంగా ఆ గోధుమలలో నిక్షిప్తమై ఉన్న సూర్యశక్తి వల్ల ఆ పితృదేవతలకు అమృత తుల్యమైన ఆహారం లభిస్తుంది. వారు తృప్తి చెంది ధనధాన్య వృద్ధిరస్తు, వంశాభివృద్ధిరస్తు అని దీవిస్తారు. ఆ దీవెనలే మన బిడ్డలకు రక్షణ కవచంలా మారి వారి జీవితంలో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు రాకుండా చూస్తాయి. తరతరాలకు సరిపడా పుణ్యాన్ని మూటగట్టుకోవడం అంటే ఇదే. గోధుమలను సూర్యుడికి సమర్పించేటప్పుడు అవి ఎర్రటి వస్త్రంలో ఉండాలని సిద్ధుడు చెప్పాడు. ఎరుపు రంగు సూర్యుడికి అత్యంత ప్రీతికరమైనది. అది శక్తికి, చైతన్యానికి సంకేతం. ఆ ఎర్రటి మూటలో గోధుమలు, నల్ల నువ్వులు, బెల్లముంచి సూర్య భగవానుడికి నైవేద్యంగా చూపి దానం చేయాలి. ఇలా చేయడం వల్ల మన ఇంట్లోని దారిద్ర్యం తొలగిపోయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. చంద్రసేనుడు తన రాజ్యంలో ప్రతి పేదవాడికి ఒక ఎర్రటి వస్త్రాన్ని, అందులో గోధుమలను ఇచ్చి పంపాడు. ఆ రాజ్యంలో ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. ఎక్కడైతే ప్రజలు తృప్తిగా ఉంటారో అక్కడ ఆ సూర్య భగవానుడి కృప ఎప్పుడూ ఉంటుంది. అయితే ఈ పూజలో మరొక ముఖ్యమైన అంశం ఉంది. అదే సూర్య నమస్కారం. సంక్రాంతి రోజున చేసే సూర్య నమస్కారాలకు ఒక ప్రత్యేకత ఉంది. సాధారణ రోజుల్లో చేసే దానికంటే ఈ రోజున చేసే ప్రతి నమస్కారం కోటి పుణ్యఫలాలను ఇస్తుంది. ఎందుకంటే ఆ రోజున సూర్యుడు తన దిశను మార్చుకుని మనకు మరింత చేరువగా వస్తాడు. ఆయన కిరణాలలో ఓజస్సు అనే దివ్య శక్తి ప్రవహిస్తుంది. సూర్య నమస్కారం చేసేటప్పుడు మన శరీరంలోని మూలాధార చక్రం నుండి సహస్రార చక్రం వరకు అన్ని నాళాలు శుద్ధి చేయబడతాయి. దీనివల్ల మనలోని సోమరితనం పోయి చురుకుదనం పెరుగుతుంది. ఆ రాజు చంద్రసేనుడు తన ప్రజలందరినీ నదీ తీరాన వరుసగా నిలబెట్టి సామూహికంగా సూర్య నమస్కారాలు చేయించాడు. ఆ దృశ్యం చూస్తుంటే ఆకాశం నుండి దేవతలు కూడా మురిసిపోయారు. చంద్రసేనుడికి ఒక సందేహం కలిగింది. మహాత్మా, ఈ దానాన్ని కేవలం మగవారే చేయాలా, ఆడవారు కూడా చేయవచ్చా అని. దానికి సిద్ధుడు చిరునవ్వుతో సమాధానమిచ్చాడు. నాయనా, భక్తికి కులమత భేదాలు లేవు, లింగ భేదాలు అసలే లేవు. ఆడవారు ఇంటికి లక్ష్మీ స్వరూపాలు. వారు ఈ పూజ చేస్తే ఆ ఇంటికి మరింత శోభ కలుగుతుంది. ముఖ్యంగా ఆడవారు గోధుమ పిండితో చేసిన వంటకాలను సూర్యుడికి నైవేద్యంగా పెట్టి దానం చేస్తే ఆ ఇంట్లో సంతాన సౌఖ్యం కలుగుతుంది. వంశం నిలబడాలంటే స్త్రీల పాత్ర ఎంతో ముఖ్యం. అందుకే సంక్రాంతి రోజున ప్రతి ఇల్లాలు కూడా ఈ ప్రక్రియలో పాల్గొనాలి అని వివరించాడు. జీవితంలో మనం ఎన్నో తప్పులు చేస్తుంటాం. తెలియక చేసే తప్పుల వల్ల వచ్చే దోషాలను పోగొట్టుకోవడానికి సూర్యారాధన కంటే మించిన మార్గం లేదు. సూర్యుడు పాపహర అంటే పాపాలను హరించేవాడు. మనం సంక్రాంతి రోజున ఇచ్చే ఆ గుప్పెడు నువ్వులు మన అహంకారాన్ని, మన కర్మలను ఆ దైవానికి అప్పగించడమే.
ఆ సమయంలో మనం ఎంతటి వినయంతో ఉంటామో అంతటి ఫలితాన్ని పొందుతాం. చంద్రసేనుడు ఆ రోజు తన రాజ్యంలో ఉన్న జంతువులకు, పక్షులకు కూడా ఆహారాన్ని అందించాడు. ఎందుకంటే సూర్యుడు సమస్త జీవరాశికి ప్రాణాధారుడు. అన్ని ప్రాణులలోనూ ఆయనే ఉన్నాడు. ఈ పుణ్యకార్యం వల్ల 7 తరాల ఆస్తి ఎలా వస్తుందో చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ. మన తాతలు ఒక మామిడి చెట్టును నాటితే దాని ఫలాలను మనం ఇప్పుడు తింటున్నాము కదా. అలాగే మనం ఈ రోజు చేసే ఈ ఆధ్యాత్మిక కార్యం మన తర్వాత వచ్చే 7 తరాల వారికి ఒక కల్పవృక్షంలా మారుతుంది. వారికి ఎటువంటి అనారోగ్యాలు వచ్చినా, ఆర్థిక కష్టాలు వచ్చినా మన పూర్వీకులు సంపాదించిన ఈ పుణ్యమే వారిని గట్టెక్కిస్తుంది. రాజు చంద్రసేనుడు తన కుమారుడికి రాజ్యంతో పాటు ఈ అక్షయమైన పుణ్య ఫలాన్ని కూడా అందించాడు. అందుకే ఆ వంశం చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడింది. సంక్రాంతి పండుగ కేవలం రంగురంగుల ముగ్గులు, పిండి వంటలకే పరిమితం కాకూడదు. ఆ ముగ్గుల మధ్యలో పెట్టే గొబ్బెమ్మలలో కూడా సూర్యశక్తి ఉంటుంది. మనం ఆవు పేడతో చేసే గొబ్బెమ్మలు భూమిలోని విషవాయువులను హరిస్తాయి. సూర్యకిరణాలు ఆ గొబ్బెమ్మల మీద పడినప్పుడు ఒక రకమైన పవిత్రత ఇల్లంతా వ్యాపిస్తుంది. అందుకే మన పెద్దలు ప్రతి సంప్రదాయాన్ని ఒక అర్థంతోనే ఏర్పరిచారు. మనం ఈరోజు ఆ అర్థాలను మర్చిపోయి ఆచారాలను మాత్రమే పాటిస్తున్నాం. కాని సిద్ధుడు చెప్పిన ఈ వివరణ విన్నాక చంద్రసేనుడికి ప్రతి చిన్న పనిలోనూ ఒక దైవికత కనిపించింది. సూర్య భగవానుడు అంటే క్రమశిక్షణకు మారుపేరు. ఆయన నిరంతరం మన కోసం తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాడు. మనం కూడా మన జీవితంలో ధర్మాన్ని పాటించాలి. ఈ సంక్రాంతి రోజున చేసే ధాన్య సమర్పణ మనలోని బాధ్యతను గుర్తు చేస్తుంది. ఎదుటి వ్యక్తి ఆకలి తీర్చడం అంటే దైవాన్ని సేవించడమే. ఆ సేవా గుణమే మనల్ని 7 తరాల వరకు పుణ్యవంతులుగా ఉంచుతుంది. మరి ఆ రాజు చంద్రసేనుడు ఈ పూజను ముగించిన తర్వాత ఆయనకు కలిగిన అద్భుత దర్శనమేమిటి? ఆ సిద్ధుడు ఆయనకు ఇచ్చిన ఆఖరి వరమేమిటి? ఇవన్నీ మనం తదుపరి ఘట్టాలలో తెలుసుకుందాం. ఈ ఆధ్యాత్మిక ప్రయాణం మీ ఆత్మను పునీతం చేస్తుంది. జ్ఞాన ప్రకాశంతో వెలిగిపోతున్న ఆత్మ బంధువులకు, సూర్య భగవానుడి దివ్యచరణాలను ఆశ్రయించిన భక్తులకు నా హృదయపూర్వక వందనాలు. ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక యాత్రలో మనం ఇప్పుడు అత్యంత కీలకమైన ఘట్టానికి చేరుకున్నాము. 7 తరాల దారిద్ర్యాన్ని పారద్రోలి అక్షయమైన పుణ్యఫలాన్ని ఎలా పొందాలో వివరించే ఈ రహస్యాలు ప్రతి ఒక్కరి జీవితాన్ని మార్చగలవు. అయితే సంపూర్ణమైన శ్రద్ధ లేని వారికి, ఆధ్యాత్మికతను కేవలం ఒక అలవాటుగా భావించే వారికి ఈ సత్యాలు అర్థం కావు. మనోనిగ్రహం లేనివారు, సత్యం వైపు నడవడానికి భయపడేవారు ఇప్పుడే విరమించుకోవచ్చు. ఎందుకంటే ఈ సత్యాల వెలుగును తట్టుకోవడానికి నిశ్చలమైన మనస్సు, దృఢమైన భక్తి అవసరం. ఎవరైతే తమ వంశం పట్ల గౌరవం కలిగి ఉండి తమ రాబోయే తరాలకు ఒక సువర్ణ భవిష్యత్తును ఇవ్వాలని కోరుకుంటారో వారు మాత్రమే ఈ మాటలను చివరి వరకు ఆలకించగలరు. నిలకడ లేని బుద్ధితో వినేవారికి ఆదిత్యుని పూర్ణ అనుగ్రహం లభించదు. ధర్మసేన మహారాజు వంశంలో 7 తరాల వరకు వెలుగును నింపిన ఆ దివ్యమైన ప్రక్రియ ముగింపు దశకు వచ్చింది. చంద్రసేన మహారాజు ఆ సిద్ధుడి మార్గదర్శకత్వంలో సంక్రాంతి వ్రతాన్ని అత్యంత నిష్ఠతో నిర్వహిస్తున్నాడు. ఆ సిద్ధుడు రాజుతో ఇలా అన్నాడు: రాజా, ఈ లోకంలో ధనం వస్తుంది, పోతుంది. కాని నువ్వు చేసే ఈ పుణ్యం మాత్రం నీ 7 తరాల సంతానానికి ఒక కవచంలా మారుతుంది. పితృదేవతలు తృప్తి చెందితే ఆ వంశంలో ఎప్పుడూ అకాల మరణాలు సంభవించవు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన ఆ పవిత్ర సమయంలో నువ్వు సమర్పించే ఈ గోధుమ ధాన్యం ఆకాశ మార్గంలో వెళ్లే పితృదేవతలకు అమృతమై అందుతుంది. సిద్ధుడు ఇంకా ఇలా వివరించాడు: చంద్రసేన, ఈ సృష్టిలో ప్రతి జీవికి సూర్యుడే ఆధారం. మనమిచ్చే ఈ దానంలో 3 శక్తులు దాగ ఉన్నాయి. గోధుమలు ఆయుష్ను ఇస్తాయి, నల్ల నువ్వులు పాపాలను హరిస్తాయి, బెల్లం మన జీవితాల్లో ఆనందాన్ని నింపుతుంది. ఈ మూడింటిని కలిపి పితృ దేవతల పేరిట సూర్యుడికి నివేదించినప్పుడు గతించిన 3 తరాల వారు శాంతిని పొందుతారు. నీతో కలిపి ప్రస్తుత తరం ధాన్యమవుతుంది. నీ తర్వాత రాబోయే 3 తరాల వారికి ఎటువంటి గ్రహదోషాలు అంటకుండా ఆ సూర్య తేజస్సు రక్షణగా నిలుస్తుంది. మొత్తంగా 7 తరాల వారు సుసంపన్నంగా ఉంటారు. చంద్రసేనుడు ఆ మాటలకు ముగ్ధుడయ్యాడు. ఆయన సంక్రాంతి రోజున నదీ తీరంలో నిలబడి తన 2 చేతులతో పవిత్రమైన గోధుమలను పట్టుకున్నాడు. అందులో నువ్వులు, బెల్లం కలిపి ఉన్నాయి.
ఆయన కళ్ళు మూసుకుని తన పూర్వీకులందరినీ తలచుకున్నాడు. తన తండ్రి ధర్మసేనుడిని, తన తాతలను, ముత్తాతలను స్మరించుకున్నాడు. ఆ సమయంలో ఆయనకు ఒక వింత అనుభవం కలిగింది. సూర్యకిరణాలు ఆ ధాన్యపు రాశిపై పడినప్పుడు ఆ ధాన్యం నుండి ఒక రకమైన సుగంధం వెలువడింది. అది సామాన్యమైనది కాదు, అది దైవికమైన పరిమళం. రాజు ఆ ధాన్యాన్ని దానం చేస్తున్నప్పుడు ఆయన మనసులో ఒక అద్భుతమైన ప్రశాంతత ఏర్పడింది. తాను కేవలం ఒక రాజునని కాకుండా ఈ విశ్వంలో ఒక చిన్న భాగానని ఆయనకు అర్థమైంది. అప్పుడు ఆకాశంలో ఒక అద్భుతం జరిగింది. ఉదయిస్తున్న సూర్యుడు మునుపెన్నడూ లేని విధంగా ఎంతో ప్రకాశవంతంగా వెలిగిపోయాడు. ఆ కిరణాల వెలుగులో చంద్రసేనుడికి తన పూర్వీకులు చిరునవ్వుతో ఆశీర్వదిస్తున్నట్లుగా కనిపించింది. వారు తృప్తి చెందారని, తన వంశానికి ఇక ఎటువంటి భయం లేదని ఆయనకు స్పష్టమైంది. మనం ఈ రోజుల్లో ఎన్నో కష్టాలు పడుతుంటాం. వ్యాపారంలో నష్టం, ఇంట్లో గొడవలు, పిల్లలకు సరైన మార్గం దొరకకపోవడం. వీటన్నింటికీ మూలకారణం మన కర్మలే. ఆ కర్మల నుండి బయటపడాలంటే సూర్యారాధన కంటే మించిన మార్గం లేదు. సంక్రాంతి రోజున మీరు ఇచ్చే ఆ గుప్పెడు ధాన్యం మీ 7 తరాల ఆస్తిని కాపాడుతుంది. ఆస్తి అంటే కేవలం డబ్బు కాదు, సంస్కారం మరియు ఆరోగ్యం. మన బిడ్డలకు మనం ఇవ్వవలసిన అసలైన సంపద ఇదే. చంద్రసేనుడు తన రాజ్యంలో ఈ విషయాన్ని ప్రతి ఇంటికి చేరవేశాడు. సిద్ధుడు రాజుకు ఆఖరి రహస్యాన్ని చెప్పాడు. రాజా, ఈ దానం చేసిన తర్వాత సూర్యుడికి సాష్టాంగ నమస్కారం చేయాలి. అలా చేసినప్పుడు మన శరీరంలోని అన్ని అంగములు భూమిని తాకుతాయి. మనలోని అహంకారం ఆ భూమాతలోకి వెళ్లిపోతుంది. సూర్యుడి నుండి వచ్చే ప్రాణశక్తి మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. దీనివల్ల మన రక్తంలోని దోషాలు తొలగిపోతాయి. సంక్రాంతి రోజున ఎవరైతే ఈ పద్ధతిని పాటిస్తారో వారికి వచ్చే 7 జన్మల వరకు దారిద్ర్యం అనే మాటే వినిపించదు. వారు ఎక్కడ ఉన్నా ఆ సూర్య భగవానుడి చల్లని చూపు వారిమీద ఉంటుంది. రాజు చంద్రసేనుడు ఆ విధంగానే చేశాడు. ఆ రోజు నుండి ఆ రాజ్యంలో ఉన్న ప్రతి వ్యక్తి ముఖంలో ఒక తేజస్సు కనిపించింది. కరువు కాటకాలు మాయమయ్యాయి. ప్రజలందరూ ధర్మబద్ధంగా జీవించడం మొదలుపెట్టారు. చంద్రసేనుడి సంతానం కూడా ఎంతో గొప్పవారు అయ్యారు. వారు ఎప్పుడూ దైవభక్తిని విస్మరించలేదు. ఒక తరం చేసిన పుణ్యం మరొక తరానికి ఎలా అందుతుందో ఈ కథ మనకు స్పష్టంగా చూపిస్తుంది. మన పూర్వీకులు మన కోసం ఎన్నో గొప్ప సంప్రదాయాలను విడిచిపెట్టారు. వాటిని మనం గౌరవించి పాటించాలి. ఈ సంక్రాంతి పండుగ మీ జీవితంలో ఒక కొత్త వెలుగును తీసుకురావాలి. సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించినట్లే మీ మనసు కూడా ఉన్నతమైన ఆలోచనల వైపు వెళ్ళాలి. గోధుమలు, నువ్వులు, బెల్లం ఈ మూడింటిని సిద్ధం చేసుకోండి. మీ వంశాభివృద్ధిని కోరుకుంటూ ఆ సూర్యదేవుడికి సమర్పించండి. మీ ఇంట్లో ఉన్న చీకటి తొలగిపోయి అఖండమైన పుణ్య ఫలం సిద్ధిస్తుంది. ఇది కేవలం ఒక పూజ కాదు, ఇది మీ 7 తరాల వారి కోసం మీరు చేసే ఒక గొప్ప యాగం. సూర్యుడు జగత్ సాక్షి, ఆయన ప్రతి ఒక్కరినీ గమనిస్తూనే ఉంటాడు. చంద్రసేనుడు పొందిన ఆ పుణ్యఫలం ఎటువంటిది? ఆయన వంశం చరిత్రలో ఎలా నిలిచిపోయింది? ఈ దాన ప్రక్రియలో ఇంకా మనం తెలుసుకోవలసిన ఆఖరి విషయాలు ఏమిటి? ఈ ఆధ్యాత్మిక ప్రస్థానం యొక్క సంపూర్ణ ముగింపు ఎలా ఉంటుంది? ఇవన్నీ ఆలోచిస్తే మన హృదయం భక్తితో నిండిపోతుంది. ఆ సూర్య భగవానుడి కృప ఉంటే మనకు అసాధ్యమైనది ఏదీ లేదు. మన పూర్వీకుల ఆశీస్సులు మనకు రక్షణ కవచంలా ఉంటాయి. ఆ వెలుగు మార్గంలో మనం కూడా ప్రయాణించి మన జీవితాలను ధన్యం చేసుకుందాం. రాజు తన రాజభవనానికి తిరిగి వెళ్తుంటే ప్రజలందరూ ఆయనకు జయజయధ్వానాలు చేశారు. వారు రాజును చూసి గర్వపడ్డారు. ఎందుకంటే రాజు తమకు కేవలం ఆహారాన్ని మాత్రమే కాకుండా 7 తరాల వరకు రక్షణ ఇచ్చే పుణ్య మార్గాన్ని చూపాడు. నిజమైన నాయకుడు అంటే ప్రజల ఆత్మలను కూడా కాపాడేవాడు. చంద్రసేనుడు ఆ లక్షణాన్ని పుణికిపుచ్చుకున్నాడు. సంక్రాంతి పండుగ ఆ రాజ్యంలో ఒక నిరంతర వేడుకగా మారిపోయింది. ప్రతి ఇంట్లోనూ సూర్య నమస్కారాల శబ్దం వినిపించసాగింది. ఆ రాజ్యమంతా ఒక దివ్య కాంతితో మెరిసిపోయింది. ఆత్మీయులైన ఆధ్యాత్మిక బంధువులకు, భాస్కరుని దివ్య తేజస్సును తమ హృదయాలలో నింపుకున్న భక్తులకు నమస్కారం. ఈ పరమ పవిత్రమైన ప్రయాణంలో మనం ముగింపు దశకు చేరుకున్నాము. ఏ జ్ఞానమునైతే మనం ఇన్ని భాగాలుగా శ్రద్ధతో విన్నామో
అది ఇప్పుడు మీ జీవితంలో ఒక కార్యాచరణగా మారవలసిన సమయం ఆసన్నమైంది. నిజమైన భక్తి అనేది కేవలం వినడంలో లేదు, ఆచరించడంలో ఉంది. ఎవరైతే తమ వంశాన్ని ఉద్ధరించాలని, తమ సంతానానికి 7 తరాల వరకు పుణ్యఫలాన్ని ఆస్తిగా ఇవ్వాలని నిశ్చయించుకున్నారో వారు మాత్రమే ఈ చివరి మాటలను అత్యంత ఏకాగ్రతతో వినగలరు. ఓపిక లేనివారు, దైవ కార్యం పట్ల నిర్లక్ష్యం వహించేవారు ఇప్పటికే ఈ ప్రయాణం నుండి దూరమై ఉండవచ్చు. కాని నిలకడైన మనస్సుతో ఇక్కడి వరకు వచ్చిన మీకు ఆ సూర్యనారాయణుడి సంపూర్ణ అనుగ్రహం తప్పక సిద్ధిస్తుంది. చంద్రసేన మహారాజు తన రాజ్యమంతా సంక్రాంతి మహోత్సవాన్ని అద్భుతంగా నిర్వహించాడు. ప్రజలందరూ ఆ సిద్ధుడు చెప్పిన విధంగా సూర్యుడికి ధాన్యాన్ని సమర్పించి ధన్యులయ్యారు. అప్పుడు ఆ సిద్ధుడు రాజును పిలిచి ఒక అద్భుతమైన సత్యాన్ని వెల్లడించాడు. రాజా, ఈ 7 తరాల ఆస్తి అంటే ఏమిటో నీకు ఇప్పుడు ప్రత్యక్షంగా చూపిస్తాను అని చెప్పి రాజును ఒక ఎత్తైన శిఖరంపైకి తీసుకెళ్లాడు. అక్కడ నుండి రాజుకు తన రాజ్యంలో ఉన్న ప్రతి ఇల్లు కనిపిస్తోంది. సిద్ధుడు రాజు కళ్లను తన చేతులతో స్పృశించాడు. అప్పుడు రాజుకు ఒక దివ్య దృష్టి కలిగింది. ప్రతి ఇంటిపైన ఒక వెలుగు కనిపిస్తోంది. ఆ వెలుగు ఆ ఇంట్లోని పూర్వీకుల ఆశీస్సులకు సంకేతం. ఆ సిద్ధుడు వివరించాడు. చూడు రాజా, ఎవరైతే సంక్రాంతి రోజున ఆ గోధుమలను, నువ్వులను, బెల్లాన్ని దానం చేశారో వారి పూర్వీకులు తృప్తి చెంది ఆ ఇంటికి రక్షణ కవచంలా మారారు. ఆ ఇంట్లో పుట్టబోయే బిడ్డలు మేధావులుగా, ధర్మపరులుగా పుడతారు. వారికి ఎటువంటి అపమృత్యు భయం ఉండదు. 7 తరాల వరకు ఆ వంశంలో దరిద్రం అనేది ప్రవేశించదు. ఎందుకంటే వారు సూర్యుడి సాక్షిగా దాన ధర్మాలు చేశారు. సూర్యుడు అక్షయపాత్ర వంటివాడు. ఆయనకు మనం ఇచ్చేది కొంచెమైనా ఆయన తిరిగి ఇచ్చేది అనంతం. ఇదే 7 తరాల ఆస్తి అంటే. బంగారం, భూములు కాలక్రమేణా కరిగిపోవచ్చు కాని ఈ పుణ్యఫలం మాత్రం తరతరాలకు అందుతూనే ఉంటుంది. రాజు చంద్రసేనుడు ఆ దృశ్యాన్ని చూసి పరవశించిపోయాడు. తన తండ్రి ధర్మసేనుడు వేసిన పునాది ఇప్పుడు ఒక మహావృక్షమై తన రాజ్యాన్ని కాపాడుతోందని ఆయన గ్రహించాడు. మనం కూడా మన జీవితంలో ఇటువంటి పుణ్య కార్యాలను నిర్వహించాలి. మకర సంక్రాంతి రోజున మీరు చేసే ఈ చిన్న దానం మీ వంశ వృక్షానికి పోసే అమృతం వంటిది. గోధుమలు సూర్యుడి తేజస్సును, నువ్వులు పితృ దేవతల శాంతిని, బెల్లం మన జీవితాల్లోని మాధుర్యాన్ని సూచిస్తాయి. మీరు ఈ సంక్రాంతి పండుగ నాడు తప్పకుండా ఈ పద్ధతిని పాటించండి. ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానాది కార్యక్రమాలు ముగించుకుని సూర్యుడికి ఎదురుగా నిలబడి 3 సార్లు నమస్కారం చేయండి. ఒక పవిత్రమైన పాత్రలో గోధుమలు, నల్ల నువ్వులు, బెల్లం కలిపి సూర్య భగవానుడికి నివేదించండి. ఆ తర్వాత ఆ ధాన్యాన్ని ఎవరైనా నిరుపేదలకు లేదా బ్రాహ్మణులకు దానం చేయండి. ఈ దానం చేసేటప్పుడు మీ మనసులో ఎటువంటి అహంకారం ఉండకూడదు. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మీరు తెలుసుకున్న విషయాలు కేవలం మీకే పరిమితం కాకూడదు. ధర్మ ప్రచారం అనేది ఒక గొప్ప యజ్ఞం. మన సంప్రదాయాలను, మన పురాణగాథలను రాబోయే తరాలకు అందించడం మనందరి బాధ్యత. ఈ పవిత్ర కార్యం నిరంతరాయంగా సాగాలంటే మీ వంటి భక్తుల మద్దతు ఎంతో అవసరం. ఈ వీడియో చివరిలో మీకు ఒక స్కానర్ చిత్రం కనిపిస్తుంది. దాని ద్వారా మీరు మీ స్తోమతకు తగ్గట్టుగా చిన్నపాటి విరాళాన్ని సమర్పించి ఈ ధర్మ ప్రచారానికి తోడ్పడవచ్చు. మీరు ఇచ్చే ఆ చిన్న సహాయం ఎంతో మందికి ఈ దివ్యజ్ఞానాన్ని చేరవేయడానికి ఉపయోగపడుతుంది. ఇది కూడా ఒక రకమైన దానమే. ఆ సూర్యనారాయణుడు మీ దాన గుణాన్ని చూసి మీ కుటుంబానికి, మీ పిల్లలకు అఖండమైన ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదిస్తాడు. మీ వంశం 7 తరాల వరకు సుభిక్షంగా ఉండాలని, ఆదిత్యుని చల్లని చూపు మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న ముఖ్య విషయం ఏమిటంటే భగవంతుడు మన నుండి ఆశించేది కేవలం భక్తిని మాత్రమే. మన దగ్గర ఉన్న దానిలో కొంత భాగాన్ని పరులకు పంచి ఇచ్చినప్పుడు ఆ భగవంతుడు మనల్ని కనికరిస్తాడు. సంక్రాంతి పండుగ మనకు ఇచ్చే గొప్ప సందేశం ఇదే. మనిషి తన స్వార్థాన్ని వదిలి ప్రకృతితో మమేకమై తోటి జీవుల పట్ల కరుణ కలిగి ఉండాలి. అప్పుడే ఆ మనిషి జీవితం సార్థకమవుతుంది. చంద్రసేన మహారాజు తన జీవితాంతం ఆ సూర్యారాధనను కొనసాగించి చివరికి ఆ సూర్యలోకాన్నే చేరుకున్నాడు. ఆయన వంశం తరతరాలకు కీర్తి ప్రతిష్టలు పొందింది. ఈ కథ వింటున్న మీ అందరి జీవితాలలో కూడా అటువంటి మార్పు రావాలని, ఈ సంక్రాంతి మీ ఇంట్లో సుఖశాంతుల కాంతిని నింపాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో
నాతో నడిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మర్చిపోకండి, ఈ పవిత్రమైన ధర్మ ప్రచారంలో మీరు కూడా భాగస్వాములు అవ్వండి. కింద ఉన్న సమాచారం ద్వారా లేదా వీడియో చివరలో ఉన్న చిత్రపటం ద్వారా మీ మద్దతును అందించండి. అలాగే ఈ జ్ఞానాన్ని మరికొంతమందికి చేరవేయడానికి మా ప్రయత్నాన్ని ఆశీర్వదించండి. మీ సబ్స్క్రిప్షన్ మరియు మీ స్పందన మాకు ఎంతో బలాన్నిస్తాయి. మరొక్కసారి ఆ సూర్య భగవానుడికి నమస్కరిస్తూ స్వస్తి.